This video is brought to you by Law Excellence IAS Academy. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్స్టాండింగ్ ఆఫీసర్గా పేరు సంపాదించి నవ్యాంధ్రప్రదేశ్ తొలి డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఒక గొప్ప వ్యక్తి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రాముడు గారు టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రౌడీజం అవ్వచ్చు, లాండ్ ఆర్డర్ అవ్వచ్చు, మావోయిజం అవ్వచ్చు, అన్ని రకరకాల పీక్ స్టేజ్లో ఉన్నాయి. డీజీగా వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? వాస్తవం చెప్పాలంటే పెద్దగా పోలీసులో చేరాలనే ఉద్దేశంతోనే రాలే. ఉద్యోగం కావాలి కదా. యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్ మాది చాలా రిమోట్ విలేజ్ అనంతపురం జిల్లాలో. మీ నాన్నగారు అసలు చదువురు బాబు, ఉత్తరం రాయడం చాలు అంతవరకు చదువుకున్న కోరికని మీరు ఐపీఎస్ ఆఫీసర్గా తీసుకురావడంతో ఫాదర్ ఫీలింగ్స్ ఏమున్నాయండి? యాక్చువల్లీ మా నాన్నగారు విషయం చెప్పాలా, నేను ఐపీఎస్లో చేరిన ఒక 6 months మా నాన్నగారు చనిపోయారు. అప్పుడప్పుడు మా అమ్మ బాధలు అనేది, ఒరే మీ నాన్న నువ్వు పోలీసులో చేరినావని ఆ దిగుతో చచ్చిపోయారు అని. అంటే గుంటూరులో ఏఎస్పీ ఉన్న టైంలో రౌడీజం కంట్రోలింగ్ కానీ ఆ లాండ్ ఆర్డర్లో మీరు అంటే ఫస్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకున్నారు? గుంటూరులో బేసిక్గా మీకు తెలుసు అక్కడ క్రైమ్, హాస్పిటల్లో మందులు బయట అమ్మడము, అది ఒక పెద్ద స్కాండల్ అయింది. అదే పట్టుకుంటే అక్కడంతా సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా తాడికొండలో కూడా ఎక్కువ డెకాయిట్స్ ఉండేవారు, షెల్టర్ తీసుకున్నారు. విజయవాడలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ ఒక 2 నార్త్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐస్, వాళ్ళు రివర్ ఆ పక్కన ఇసుక బాగా ఉంటే అవును సీతానగరం సైడ్ అవును. సో అక్కడికి వచ్చి ఈవినింగ్ మామూలుగా కొంచెంసేపు కూర్చొని పోయేవాళ్ళు. అప్పుడప్పుడు కొందరు అబ్జర్వ్ చేసి బాగా ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా అక్కడక్కడ ఉండేది. ఈ రైతులే బాగా కొట్టుకునేవాళ్ళు. ఓ రోజు బాగా చూస్తే రాళ్ళు వేసుకున్నారు. మేము పోయేటప్పటికి మరాలు వేసుకున్నట్టు కొంతమంది గాయాలైనాయి. అందరినీ పట్టుకొని ఆ రాళ్ళన్నీ ఏరి వీళ్ళ పెద్ద గంపలు తీసుకొని గంపల్లో పెట్టి వాళ్ళ నెత్తిన పెట్టి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు కోర్టు వరకు మోపించుకోవచ్చు. ఇక్కడ వరంగల్లో మీరు వెళ్ళే టైంకే ఒక ఎస్ఐని కోల్పోవడం, వరంగల్ సిటీలో కూడా మామూలు నక్సలిజం మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్. కాజీపేట రైల్వే స్టేషన్లో అప్పుడు ఒక ఎస్ఐ యాదగిరెడ్డి గారని ఆయన చాలా పాపులర్ ఎస్ఐ, ఆయన చంపడం జరిగింది. వితిన్ మళ్ళీ ఫ్యూ మంత్స్లోనే నర్సంపేట సిఐ అశోక్ కుమార్ గారిని కూడా చంపడం జరిగింది. మీరు టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏ విధంగా జరిగింది? ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది. జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్ గద్వాల్ దగ్గర జరిగింది. ఇప్పుడు చాలా పెద్ద ఫైరింగ్ అయ్యి చాలామంది చనిపోయి పెద్ద గొడవ అయింది. దాంతో వాళ్ళ తర్వాత నెక్స్ట్ మీటింగ్ మేము భువనగిరిలో పెడతామని చెప్పి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అది నల్గొండలో మీరు చేస్తున్న టైంలో అది భువనగిరి ప్లేంటర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు? తర్వాత జరిగిన ఘటనలు వరుస కనిపిస్తుంటాయండి. అక్కడ నయీం అనేది క్యారెక్టర్ బయటికి రావడం, ఆ నయీం మొత్తం పోలీసుల మీద దాడులు చేయడం. సడన్లీ అనుకోకుండా ఒకరోజు ఐ గాట్ ఏ ఫోన్ కాల్ సేయింగ్ దట్ ఈ నయీం అనే అతను అరెస్ట్ అయ్యాడు, ఎక్కడంటే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు తిన్నాళ్ళు అరెస్ట్ అయ్యాడు అని చెప్తే మేమంతా అక్కడ వెళ్ళాము. ఏమంటే ఇలా చెప్పాడు కానిస్టేబుల్ అయితే, మీరు సిరోగ సైడ్ ఉండండి, దగ్గరలో అటు రాండి, మీరు నేను వస్తాను, టర్నింగ్ ఉంది అక్కడ పోయినప్పుడు బాగా జనం బాగున్నారు, నేను రే నయీం అని పిలుస్తా, వాడు వెనక్కి చూస్తే మీరు పట్టుకోండి. మంచి ప్లాన్ ఇది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో గ్రెనేడ్ తీశాడు, ఇక్కడ ఈ పక్క నుంచి ఇట్లా తీసి పిన్ను పీకేశాడు. పిన్ను పీకేసి అంత పారిపోయింది వేస్తున్నా అంతా పారిపోయారు. జనాలు పారిపోయారు. ఈ 2 కానిస్టేబుల్ కూడా దూరం వెళ్ళిపోయారు. కానీ ఈ రామరెడ్డి వదిలిపెట్టలా, గట్టిగా పట్టుకోడు. ఏ రా నువ్వు వస్తావు నేను వస్తాను అన్నట్లుగా. అతనికి ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే పాపము మొత్తం వెనకంతా ఎంత ఇవన్నీ ఖండాలు ఊడొచ్చి వెనక అసలు పోతే బ్లడ్ ఇక్కడంతా ఈ తొడక పైభాగంలో పోయి యమ కనపడుతుంది. అయినా వదిలిపెట్టలే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్స్టాండింగ్ ఆఫీసర్గా పేరు సంపాదించి
నవ్యాంధ్రప్రదేశ్ తొలి డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఒక గొప్ప వ్యక్తి పేరు జేవి రాముడు గారు. రాముడు గారు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత కంట్రోల్ ఉండేది, ఆయన రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే సమయానికి కొత్త ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, శాంతి భద్రతలు కాపాడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయికి ఉండేది, పోలీసులకి ప్రజలకి మధ్యన మరింత మెరుగైన ఫ్రెండ్షిప్ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని రాముడు గారిని తెలుసుకుందాం. రాముడు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జేవి రాముడు గారు, మీ హెయిర్ మాత్రమే మీకు రిటైర్మెంట్ చెప్తుంది తప్ప మీ ఫిజిక్ మాత్రం రిటైర్మెంట్ అయ్యారంటే నమ్మట్లేదండి. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నామండి, అప్పటి నుంచి అదే ఫిజిక్ మెయింటైన్ అవుతున్నారు. I think I should be grateful to my parents. Genes. అసలు మీకు స్టమక్ లేదు, ఆ ఫిజిక్ అంత యాస్టేజ్గా ఉందండి. సార్, ఇంకా మనం ఇంటర్వ్యూ విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రాముడు గారు టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రౌడీజం అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, మావోయిజం అవ్వచ్చు, అన్ని రకరకాల పీక్ స్టేజ్లో ఉన్నాయి. అప్పుడు మీరు ఏ దిశలో దాన్ని కంట్రోల్ చేసుకోండి డీజీగా వచ్చారు. డీజీగా వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, పోలీసులకి ప్రజల మధ్యన ఆ గ్యాప్ అనేది ఇంకొంచెం తగ్గాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, రాష్ట్రంలో ఉన్న పోలీసులతో పాటు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళు ఎలాంటి సూచనలతో ముందుకు రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి జేవి రాముడు గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేయాలనుకున్నారు? యూనిఫామ్ ఎందుకు వేయాలనుకున్నారంటే, వాస్తవం చెప్పాలంటే పెద్దగా పోలీసులో చేరాలనే ఉద్దేశంతోనేమి రాలే. ఏదో ఉద్యోగం కావాలి కదా. యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్ మాది చాలా రిమోట్ విలేజ్, అనంతపురం జిల్లాలో తాడిమర్రి మండలని, మన ఇప్పుడు పులివెందల లాస్ట్ మండల్ అయితే కడపలో, అనంతపురంలో మాకు లాస్ట్ మండల్ తాడిమర్రి. ఓకే. సో పులివెందల తాడిమర్రి పక్కనే ఉంటాయి. కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. మాకు రివర్కి కూడా చిత్రావతి రివర్కు మాది అప్ స్ట్రీమ్ కాబట్టి నీళ్ళు కూడా మాకు డ్యామ్ నీళ్ళు కూడా మా ఏరియాకి రావు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా. నేను యాక్చువల్లీ చదువుకున్న రోజుల్లో మా ఊర్లో కరెంట్ లేదు, రేడియో టెలివిజన్ లాంటివి, అసలు టెలివిజన్ కదా, రేడియో లేదు, ఏమీ లేదు. సో స్కూల్ అంటే అప్పుడు మా అమ్మ మా నాన్న చదువు రాదు, ఇల్లిటరేట్. సో మా నాన్నగారికి ఒకే కోరిక ఉండేది, ఎప్పుడూ చెప్పేవారు, మరి ఉత్తరం వస్తే చదివేలాగా 4 ముక్కలు నేర్చుకోరా అని. దట్ వాజ్ మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్తో స్టార్ట్ అయ్యి, సరే ఆ రోజుల్లో కూలిబడి అనే ఒక టీచర్ని తీసుకొచ్చి అయ్యవారు అనేవాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి అయ్యవారును ఒక ఇల్లు తీసి ఇంట్లో పెట్టి మమ్మల్ని మా అందరికి చదువు చెప్పించేవారు. ముఖ్యంగా తెలుగే చెప్పేవారు ఆ రోజుల్లో. సో మేము 6th హై స్కూల్కి పోయే వరకు కూడా మాకు ఏబీసీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గురించి ఎవరు నేర్పలేదు. సో మెయిన్గా చదువుకునేది ఏదో అంటే, అప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే, ఏదన్నా ఉత్తరం వస్తే మా ఇంటికి టీచర్ ఉన్నాడు కదా, ఆ టీచర్ని తీసుకొచ్చేవారు. ఇంటికి తీసుకొచ్చి ఆయన కాఫీనో టిఫినో భోజనమో పెట్టి ఆ ఉత్తరం చదివించుకునేవాళ్ళు. రిప్లై రాయాలంటే మళ్ళీ ఆయనతో రాపించేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది. సో వాళ్ళు పెద్ద ఏమంటే, చదువుకుంటే కనీసం మన ఇంట్లో కూడా చదువుకునేవాడు ఉంటాడు అని. 4 ఆడపిల్లల తర్వాత నేను మగపిల్లవాడిని. మా నాన్నగారు 2 అన్నదమ్ములు. సో మొత్తం ఫ్యామిలీకి అంతా నేను ఒక్కనే మగపిల్లవాడిని. సో చిన్నప్పుడు చెప్పాలంటే బాగా ప్యాంపర్ చేశారు. చదువుకోవాలని పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎక్కువనే వ్యవసాయము, తోట, అక్కడ పోయేవాడిని ఎక్కువ. సో మా నాన్నగారు మా అమ్మ వాళ్ళ బలవంతంతో అట్లా కొంత చదువుకొని విలేజ్లో కూలిబడిలో చదువుకొని, తర్వాత బత్తలపల్లి హై స్కూల్, బత్తలపల్లి అక్కడి నుంచి మా ఊరి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్లో బత్తలపల్లి హై స్కూల్లో చదువుకొని, ఆ తర్వాత ధర్మవరంలో ఇంటర్మీడియట్, ఆ తర్వాత అనంతపురంలో మన డిగ్రీని పీజీ జాయిన్ కావడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ సాగింది. ఆ తర్వాత ఉద్యోగం అంటే ఇంకా ఏదో ఉద్యోగం చేయాలి కదా. సో సివిల్ సర్వీస్ రాయమని కొంతమంది చెప్పడంతో అప్పటికే మా ఊరికి సంబంధించిన ఒక ఆయన, అంటే మా ఊరిలో నేను 2nd గ్రాడ్యుయేట్. ఫస్ట్ గ్రాడ్యుయేటు నరసింహప్ప గారిని ఇన్కమ్ ట్యాక్స్లో ఉండి రిటైర్ అయ్యాడు ఆయన, చీఫ్ కమిషనర్గా. సో కొంత ఐడియా వచ్చింది ఆయన చూసి, యూపీఎస్సీ అని ఉంటుంది, ఎగ్జామ్ రాయొచ్చు అది.
సో అట్లా రాయడం జరిగింది. ఫస్ట్లో నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చేరాను. ఒక 2 years పనిచేసా. 1 year ట్రైనింగ్ అయింది, 1 year హైదరాబాద్లో పనిచేసా. తర్వాత మళ్ళీ రాసినప్పుడు పోలీసులో జాయిన్ అయ్యాను. అంటే మీ నాన్నగారు అసలు చదువురు బాబు, ఉత్తరం రాయడం చాలు అంతవరకు చదువుకున్న కోరికని మీరు ఐపీఎస్ ఆఫీసర్గా తీసుకురావడంతో మీ ఫాదర్ ఫీలింగ్స్ ఏమున్నాయండి? యాక్చువల్లీ మా నాన్నగారు ఒక విషయం చెప్పాలా, నేను ఐపీఎస్లో చేరిన ఒక 6 months మా నాన్నగారు చనిపోయారు. అయ్యో. చనిపోయే ముందు నేను ఐపీఎస్లో చేరిన తర్వాత మా ఊరికి వెళ్ళాను. ఒకసారి వెళితే మా నాన్నగారికి పెద్ద తెలియదు ఆయన. మా నాన్నగారికి ఎస్ఐ వరకు తెలుసు, ఎందుకంటే మా ఊరికి ఎవరు వచ్చినా పక్కన మండల పోలీస్ స్టేషన్ నుంచి, ధర్మవరం నుంచి, తాడపల్లి నుంచి వచ్చినప్పుడు కానిస్టేబుల్స్ ఎస్ఐ వచ్చేవాళ్ళు, అంత పెద్ద సీనియర్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా ఊరు కొంచెం ఫ్యాక్షన్ ప్లేస్ కాబట్టి ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. సో అంటే మా నాన్నకి చాలా అనుమానం, నేను ఇంత మైల్డ్ ఫెలో వీడు ఏంది పోలీసుకి ఎట్లా పనికి వస్తాడు అని రోజు మా అమ్మకి చెప్పేవాడంట. సో ఆ పరిస్థితిలో ఒకరోజు నన్ను అడిగారు ఆయన, నువ్వు ఎస్ఐ ఎప్పుడైతావు అని. నేను చెప్పినాను, లేదు ఇది కొంచెం ఎస్ఐ కంటే పై ఉద్యోగం నాన్న అని. సో నేను చేరిన తర్వాత ఒక within 6 months మై ఫాదర్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. అప్పుడప్పుడు మా అమ్మ బాధలు అనేది, ఒరే మీ నాన్న నువ్వు పోలీసులో చేరినావని ఆ దిగులతోనే చచ్చిపోయారా అని. ఎందుకంటే మా నాన్నగారికి అంటే అప్పుడు బాధ అయ్యేది కానీ, బట్ ఇప్పుడు అనుకుంటే ఐ మీన్ ఆయనకు అసలు పోలీసులో ఎట్లా పనికి వస్తాడు వీడు, ఎంత మైల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జాయిన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేవాడు. ఏమన్నారు అసలు, అరే నువ్వు చదువుకోరా అంటే ఇంత పైకి ఎందుకు వచ్చావని ఎప్పుడైనా? అట్లా లేదు కానీ హ్యాపీగా ఉండేవారు, ఎందుకంటే ఆల్రెడీ మా ఊరు నుంచి చెప్పా కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు. ఒక ఆయన ఉన్నారు, మా రిమోట్ విలేజ్ అయినప్పుడు మా ఊర్లో ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన. అసలు ఫస్ట్ ఐ మీన్ ఎస్ఎస్ఎల్ స్కూల్ ఫైనల్కి వచ్చినది ఆయనే, ఫస్ట్ డిగ్రీ హోల్డర్ ఆయనే. సో ఆ తర్వాత నేను, మా ఇల్లు కూడా ఎదురు ఉండేటివి. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నప్పుడు హ్యాపీ, ఇన్కమ్ ట్యాక్స్ ఉండే ప్రాబ్లం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నప్పుడు నేను నాగపూర్లో ట్రైనింగ్ అయ్యాను, మ్యారేజ్ అయింది, మళ్ళీ హైదరాబాద్లో పనిచేసా. దాదాపు 1 year పనిచేసా. అంటే ఆ పోస్ట్ ఆల్రెడీ మీ ఊర్లో చూసారు కాబట్టి దానికి ఒక అవగాహన ఉంది కొద్దిగా. పోలీస్ అనగానే అదొక నెగిటివ్ ఉంది కాబట్టి. పోలీస్ అంటే కొంచెం చాలామందికి భయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ పరిస్థితి కూడా అంత అనుకూలంగా ఉండేది కాదు. అంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఏఎస్పీగా ఫస్ట్ పోస్ట్? ఏఎస్పీగా నాకు ట్రైనింగ్ అయింది విశాఖపట్నంలో. విశాఖపట్నం అప్పుడు ఇంకా కమిషనరేట్ కాలేదు, జిల్లా అంతా ఉండేది. ఇప్పుడు రామస్వామి గారిని ఎస్పీ ఉండేవారు, చాలా పెద్ద మనిషి ఆయన. ఆయన నార్మల్గా నేను ట్రైనింగ్ పోతానే ఆయన ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవారు. సో ట్రైనింగ్ అంతా వైజాగ్లో అయిపోతేనే పోస్టింగు గుంటూరుకి ఇచ్చారు, గుంటూరు రూరల్కి ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీగా. ఓకే. సో గుంటూరు రూరల్లో కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళీ గుంటూరు అర్బన్కి షిఫ్ట్ చేశారు. సో మొత్తం ఏఎస్పీ పీరియడ్ అంతా కూడా ఏఎస్పీ గ్రేడ్ 1 మొత్తం పీరియడ్ అంతా కూడా గుంటూరులో జరిగిపోయింది. గుంటూరులో మేము సర్వీస్లో చేరినప్పుడు, మేము సర్వీస్లో చేరి ఈ గుంటూరు పోస్టింగ్ అయిపోయేటప్పటికి 85. అప్పటికి కొంచెం తెలంగాణలో బాగా ట్రబుల్సమ్గా ఉండేది. ఈ కొండపల్లి సీతారామయ్య గారు అప్పుడు ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఎస్కేప్ కావడము, ఆ తర్వాత ఈ పీపుల్స్ వార్ గ్రూపు, ఈ పోలీసు అటాక్ చేయడం, ఇవన్నీ బాగా కొంచెం ఎక్కువైనాయని చెప్పి 85 తర్వాత మాకు ఫస్ట్ ప్రమోషన్ వస్తానే మా బ్యాచ్ అందరినీ తెలంగాణలో వేశారు. సో ఆ విధంగా నా కెరియర్ తెలంగాణలో స్టార్ట్ అయింది. సార్ గుంటూరులో మళ్ళీ డీజీపీ అయ్యే వరకు నేను తెలంగాణ మళ్ళీ ఆంధ్రాకి పోలే. ఓకే. అంటే గుంటూరులో ఏఎస్పీగా ఉన్న టైంలో రౌడీజం కంట్రోల్కి కానీ ఆ లాండర్లో మీరు అంటే ఫస్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకున్నారు? ఫస్ట్ సబ్ డివిజన్లో నేను గుంటూరు వెళ్ళేటప్పటికి నాకు అక్కడ 2 సీనియర్ ఆఫీసర్స్ ఉండేవారు, మాకు కొంచెం బాగా గైడ్ చేయగలిగి ఉండేవాళ్ళు. ఒకరు వ్యాస్ గారు, పక్కన విజయవాడలో అర్బన్ ఎస్పీ. నా జ్యూరిస్డిక్షను, మా సబ్ డివిజన్ జ్యూరిస్డిక్షను ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ సగం వరకు ఉండేది, అంటే రివర్ సగం వరకు గుంటూరు, ఈ సగం కృష్ణా జిల్లాలో వచ్చేది. సో కాబట్టి ఎప్పుడు వచ్చినా తాడేపల్లి, మంగళగిరి ఆ పోలీస్ స్టేషన్లకు ఎప్పుడు వచ్చినా కూడా వచ్చి వ్యాస్ గారిని కలిసే అవకాశం ఉండేది. ఎప్పుడైనా రావచ్చు విజయవాడకు, బికాజ్ మా జ్యూరిస్డిక్షన్ పక్కన కాబట్టి.
అండ్ వ్యాస్ గారికి వాటితో ఒక అడ్వాంటేజ్ ఏమంటే యంగ్స్టర్స్ని ఆయన చాలా దగ్గర తీస్తారు, ప్రొఫెషనల్ విషయాలు బాగా చెప్తారు, మంచి చెడు చాలా ఖచ్చితంగా మాట్లాడేవారు. సో ఆయన అది పెద్ద అడ్వాంటేజ్. సో మాకు ఒక గురువులాగా ఆయన అన్నీ గైడెన్స్ ఇచ్చేవారు. తర్వాత మా ఫస్ట్ ఎస్పీ స్వరంజిత్ సేన్ గారు డీజీగా రిటైర్ అయ్యారు. ఆయన ఫస్ట్ పోయిన చూస్తానే ఆయన పోలీస్ ఆఫీసర్ కంటే కూడా ఆర్మీ ఆఫీసర్ లాగా ఉంటాడు. ఆయన మాట్లాడడం కానీ, తర్వాత ఆయన నడక కానీ, సో కొంచెం ఆర్మీ స్టైల్లో ఉంటాడు. ఆయన పక్కన నేను పోతుంటే నాకు అనిపించేది ఆయన పోలీస్ అనుకునేవాడు, నేను ఏదో అసిస్టెంట్ అనుకుంటా, నేను కొంచెం మైల్డ్గా కనపడేవాడిని. సో బట్ ఈ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఐ మీన్ విత్ మీ యాక్చువల్లీ వెరీ గుడ్. యూస్ టు టెల్ వేరియస్ థింగ్స్. కొత్త పోస్ట్ కదా అప్పుడే చెప్పేవారు. తర్వాత రామస్వామి గారు కొంతకాలం పోయినాక మళ్ళీ రామస్వామి గారు ప్రమోషన్లో మా దగ్గరికి డిఐజీగా వచ్చారు. సో దట్ వే మై గుంటూరు పోస్టింగ్ 2.5 years, దాదాపు నియర్లీ 3 years ఏఎస్పీ గ్రేడ్ 1గా. సో బాగా జరిగిపోయింది. గుంటూరులో బేసిక్గా మీకు తెలుసు అక్కడ క్రైమ్ పెద్దగా అంటే ఈ సోషల్ వైసెస్ బాగుండేటివి, వాటిపైన ఫోకస్ పెట్టేవాళ్ళము. తర్వాత గుంటూరులో ఏమైందంటే ఇప్పుడు ఈ చిన్న మందులు మన హాస్పిటల్లో మందులు బయట అమ్మడము, అది ఒక పెద్ద స్కాండల్ అయింది. అదే పట్టుకుంటే అక్కడంతా సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. గుంటూరు హాస్పిటల్ జీజీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. అలాగే ఈ అగ్రికల్చర్ విత్తనాలు, సీడ్స్, తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ కల్తీలు కూడా బాగుండేటివి. అది కూడా పెద్ద కేసు అయింది. ఇట్లాంటివన్నీ అట్లా కేసులు ఉండేటివి. రౌడీజం కూడా చాలా రౌడీజం కూడా ఉండేది బాగానే. రౌడీజం కూడా బాగానే. అంటే అక్కడ కొంత అంటే పోలీసు గట్టిగా ఉంటే కంట్రోల్ అయ్యేది పెద్దగా. గుంటూరు అదేవిధంగా తాడికొండలో కూడా ఎక్కువ డకాయిట్స్ ఉండేవారు, షెల్టర్ తీసుకునేవారు కదా అక్కడ. ఆ ఏరియా కూడా కొద్దిగా డకాయిట్స్ మామూలుగా విజయవాడకు మధ్యలో అంటే చాలా ఒకసారి విచిత్రంగా జరిగేటివి. విజయవాడలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ఒక 2 నార్త్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐస్ ఎంబీబీఎస్ చేసేకి వచ్చారు. హస్బెండ్ వైఫ్ కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు రివర్ ఆ పక్కన విజయవాడ ఈ పక్క ఉంటుంది కదా, అటువైపు కొంచెం ఇసుక బాగా ఉంటే సీతానగరం సైడ్. సో అక్కడికి వచ్చి ఈవినింగ్ మామూలుగా కొంచెంసేపు కూర్చొని పోయేవాళ్ళు అప్పుడప్పుడు. అదే కొండ కింద వాకింగ్కి వచ్చి ఈ కొందరు అబ్జర్వ్ చేసి బాగా ఓ రోజు వచ్చి కత్తి చూపించి వాళ్ళకు ఉన్న డైమండ్ హియర్ స్టడ్స్, డైమండ్ రింగు, ఇలాంటి జ్యువెలరీ మొత్తం పట్టుకుపోయారు. సరే అప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ వస్తే వెళ్ళాను. వెళితే ఫస్ట్ విజయవాడ దగ్గర కదా అని చెప్పి వ్యాస్ గారి దగ్గరికి పోయాం. వ్యాస్ గారు రమ్మని ఇంటికి తీసుకుపోయారు. సరే కూర్చో అని అక్కడ వాళ్ళ సిసిఎస్ టీము, ఇన్స్పెక్టర్ అంతా పిలిచి మీరు ఏఎస్పీ గారు చెప్పేదేనండి మొత్తం అంతా చెప్పేయడం జరిగింది, ఏం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంట్రాగేషన్ చేసింది. అమ్మాయి హస్బెండ్ని వాళ్ళని అడిగింది, అంతా చెప్పాము. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురాలే. ఎందుకంటే వాళ్ళు మన పోలీస్ స్టేషన్లు చూస్తే మామూలు భయపడతారు కదా. వాళ్ళ దగ్గరికి పోయి హాస్టల్కి పోయి వాళ్ళతో అంతా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత చెప్పిన విషయం అన్ని కనుక్కొని తర్వాత ఫిజికల్ డిస్క్రిప్షన్ కూడా బాగానే చెప్పగలిగారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు. సో ఇన్స్పెక్టర్కు చెప్పడం జరిగింది. సో ఆయన అన్నాడు నువ్వు ఇక్కడే ఉండు, రాత్రి ఇక్కడే భోజనం చేయని చెప్తే సో మిస్సెస్ వ్యాస్ గారు భోజనం పెట్టారు, భోజనం చేసాము. కొద్దిసేపు ఆయన ఇవన్నీ చెప్పారు. అక్కడ ఉన్న వేరే ఏఎస్పీని కూడా పిలిచారు. వాసన్ అనే ఏఎస్పీ ఉండేవాడు, ఆయన పిలిచారు. సో తెల్లారేటప్పటికి దొంగ ఆ తర్వాత పోయిన వస్తువులు మొత్తం అన్ని పట్టుకొచ్చారు. వాళ్ళ తినిపోయి పట్టుకొచ్చారు. మా నుంచి ఒక ఎస్ఐ ఉండాలి కదా, ఒక నామకే వాస్తే అని లోకల్ అతన్ని ఎస్ఐని తీసుకెళ్లారు. సో ఆ జీప్లో ఈయన విజయవాడ అర్బన్ జీప్లోనే వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసుకొని నైట్ అంతా ఎంఓ క్రిమినల్స్ని పట్టుకొని, అంటే ఆ పద్ధతిలో దొంగతనం చేసే వాళ్ళందరినీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రాత్రే వాళ్ళు ఇంటరాగేట్ చేసి పొద్దున్నే మొత్తం పట్టుకొచ్చారండి ప్రాపర్టీ. సో అట్లా పోలీస్ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏరియాలో పనిచేయడం చాలా సులభం. స్ట్రెయిట్గా ఉండి, ఆనెస్ట్గా ఉండి, న్యాయంగా ఉంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు.
ఎక్కడ సార్? విజయవాడ, గుంటూరు? గుంటూరు నా అనుభవం గుంటూరులో మాత్రం ఇప్పటికి కూడా నేను పనిచేసి చాలా రోజులేదు కదా, మళ్ళీ నేను డీజీగా పోయాను అంతే. ఆ తర్వాత నాకు ఆంధ్రాతో టచ్ లేదు. అయినా మెయిన్ పాత వాళ్ళు చాలామంది గుర్తుపెట్టుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు అప్పుడు ఇట్లా అంటే జరిగింది. అప్పుడు ఒక దొంగతనం జరిగితే వాటి డిస్క్రిప్షన్ బట్టి మనం చేసేవాళ్ళు అప్పుడు. చేశారు. కానీ ఇప్పుడు చాలామంది రకరకాలు అయిపోయారు. ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా అక్కడక్కడ ఉండేది కొన్ని విలేజెస్లో, వాటిలో పెదనందిపాడు ఏరియాలో, తర్వాత పల్నాడు అక్కడ కొంచెం ఆ బార్డర్ ఏరియాలో ఉండేది బాగా. సో ఆ ఫ్యాక్షన్ అప్పుడు ఒకసారి అంటే మామూలుగా ఏం జరిగేదంటే ఈ రైతులే బాగా కొట్టుకునేవాళ్ళు. ఓ రోజు బాగా చూస్తే రాళ్ళు వేసుకున్నారు. మేము పోయేటప్పటికి రాళ్ళు వేసుకున్నారు, కొంతమంది గాయాలైనాయి. అందరినీ పట్టుకొని ఆ రాళ్ళన్నీ ఏరి వీళ్ళ పెద్ద గంపలు తీసుకొని గంపల్లో పెట్టి వాళ్ళ నెత్తిని పెట్టి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు కోర్టు వరకు మోపించుకొని వచ్చాం. సో వాళ్ళంతా చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు. ఇన్సల్ట్ ఫీల్ అయ్యి తర్వాత అక్కడ ఒకరిద్దరు లాయర్లు వచ్చి మేము ఇదే కేసు పెడతాము, మీరు ఏంటి ఇది అసలు ఎట్లా చేస్తారు, మీరు అవమానం చేశారు, ఊళ్ళో పర్యటన చేసుకుంటా తీసుకొని వచ్చారు అంటే ఏం చేయాలా అని కొంచెం ఎస్ఐను అక్కడ సిఐ కూడా అన్నారు, సార్ వీళ్ళు వచ్చి క్యాంటంగర్ సార్, వీళ్ళు ఫ్యాక్షనిస్టులు ఎంతకైనా పోతారు, ఇది కోర్టు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు కానీ పోగలరు అన్నారు. సరే చూద్దాం అనుకున్నాం. సరే మేజిస్ట్రేట్ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసాం, నేను కూడా వెళ్తే ఆ మేజిస్ట్రేట్ గారు అడిగారు, ఈ లాయర్లు ఇట్లా కంప్లైంట్ చేశారండి అని. నేను అప్పుడు చెప్పా, వాస్తవేనండి అని. వాస్తవేనా అన్నారు. వాస్తవమే. ఎందుకు అలా చేశారు అన్నాడు. ఏం చేయాలండి, మరి నేను చూశాను చాలా రాళ్ళు వేసుకున్నారు వీళ్ళు, ఆ రాళ్ళని తీసుకురావాలంటే వీళ్ళేమో బండి కట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు వాళ్ళు, నా దగ్గర ఏమి ఒక జీప్ ఉంది, ఇంతమందిని ఎక్కించుకొని జీపులో ఈ రాళ్ళన్నీ తీసుకోవడం కష్టము, అందుకోసం ఏం చేస్తానంటే రాళ్ళు మీరు వేసుకున్నారు కాబట్టి మీరే తీసుకురంటారా నాయన అని చెప్పి మోయించుకొని వచ్చానని. మేజిస్ట్రేట్ గారు నవ్వి చాలా తప్పు కాదు కదా సార్ అది. తప్పు అంటే వాళ్ళు అంటే అవునా కాదా అనేది డిపెండ్స్ అపాన్ హౌ యూ టేక్ ఇట్. లాలో ఎక్కడుంది మోయించుకున్నామని అంతా రాళ్ళతో రోడ్డు మీద కొట్టుకోవడం తప్పలేదు, కానీ రాళ్ళు మోస్తే తప్పు వచ్చింది. మీరు గుంటూరు సంగతి, గుంటూరు లీగల్గా చాలా స్ట్రాంగ్ ప్లేసు. ఎందుకంటే ఫస్ట్ హైకోర్టు ఆంధ్ర ఫామ్ అయినప్పుడు 1953లో హైకోర్టు గుంటూరులో ఉండేది. సో 3 ఏళ్ళు గుంటూరులో ఉంది హైకోర్టు, మళ్ళా 53 నుంచి 56 వరకు. కాబట్టి గుంటూరులో లీగల్గా చాలా స్ట్రాంగ్, పబ్లిక్ చాలా స్ట్రాంగ్. మేము ఎక్కడన్నా చాలా చిన్న కేసులు పెట్టినప్పుడు కూడా చాలా ఇదిగా ఉండేవి. అప్పుడు మంచి లాయర్లు కూడా జూపూడి ఎక్కినారాయణ ఉండేవాడు ఆయన. ఆయన కేసు పట్టుకున్నారంటే చాలా ఇలాంటి వాళ్ళు ఉండేవారు. మంచి లాయర్లు ఉండేవాళ్ళు. కోర్టులు కూడా అట్లే ఉండేటివి. డిస్ట్రిక్ట్ జడ్జెస్ కూడా మంచి ఉండేవాళ్ళు, మంచి జడ్జెస్ ఉండేవాళ్ళు మేము ఉన్నప్పుడు మేము పనిచేసాం. అంటే తర్వాత మీరు అక్కడి నుండి తెలంగాణకు వచ్చారండి. అక్కడి నుంచి మా బ్యాచ్ మొత్తం అందరినీ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తెలంగాణకు పంపించారు. నన్ను కరీంనగర్ వేశారు. మా బ్యాచ్మేట్లు మిగతా వాళ్ళకి వరంగల్, తర్వాత ఇట్లా నిజామాబాదు, ఆదిలాబాదు ఇట్లా వేశారు. కరీంనగర్లో మీరు? కరీంనగర్లో ఉన్నాను నేను. ఏ విధంగా ఉంటుందండి అప్పుడు? కరీంనగర్లో పోయినప్పుడు అంటే కొత్త మాకు అప్పుడు కరీంనగర్ పోయినప్పటికీ ఇప్పుడు కరీంనగర్కు అప్పుడు కరీంనగర్కి అసలు సామ్యం లేదు. అప్పుడు కరీంనగర్ చాలా బ్యాక్వర్డ్ మీకు అసలు మామూలుగా చెప్పాలంటే కనీసం మామూలుగా మంచి ఏదైనా షాప్ కూడా ఉండేది కాదు. హోటల్ ఎప్పుడైనా మనం ఏదైనా కాఫీనో టిఫిన్ తెప్పించుకోవాలనే ఉండేది, మంచి హోటల్ ఉండేది కాదు. ఆ పద్ధతి అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది కరీంనగర్ ఇప్పుడు. కానీ అప్పుడు మావోయిస్ట్ లేదు, ఎక్కువ ఎఫెక్ట్ లేదు ఉండేది. అప్పుడు మావోయిస్ట్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు పరిస్థితి కూడా అంటే మాకు నేను పనిచేసింది అక్కడ 1 year దాదాపు. అప్పుడు మంచి గట్టి ఎస్పీ ఉండేవాడు అశోక్ ప్రసాద్ అని. అప్పుడు అంటే ఈ నక్సలైట్ మూవ్మెంట్ అప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉండేది. అప్పటికే గొడవలు అయ్యేటివి అవన్నీ అవుతుండేటివి. నార్మల్గా ఈ బేసిక్గా అప్పటికి ఎట్లా ఉండేదంటే కొంచెం సిచ్యుయేషన్ 1 sidedగా ఉండేది. మీడియా కూడా ప్రెస్ అప్పుడు ఉన్న పేపర్స్ కానీ ముఖ్యంగా తెలుగు మీడియా అంతా కూడా నార్మల్గా వాళ్ళు పోలీస్ వర్షన్ రాసేవాళ్ళు కాదు, ఓన్లీ వాళ్ళ వర్షనే రాసేవాళ్ళు. అదే దాని మీద కూడా చాలా అప్పుడు టేకప్ చేయడము, ఎడిటర్స్ని కలవడము. అప్పుడు ఇంపార్టెంట్ పేపర్స్ అప్పుడు
వార్త అప్పుడు ఏది ఉండేది, ఉదయం ఉండేది, ఈనాడు ఉదయం. అప్పుడు మేము వచ్చి వెయిటర్స్ కూడా కలిసి ఇట్లా చాలా బయాస్గా రాస్తున్నారండి వాళ్ళు. బస్ స్టాండ్లో ఈనాడు ఒక బాక్సు, ఉదయం వాళ్ళు ఒక పోస్ట్ బాక్స్ పెట్టారు. అక్కడ ఎవరు ఏమి వేసినా కూడా, ఫాల్స్ వేసినా కూడా అది రాసేస్తున్నారు. వివరణ లేకుండా వివరణ లేకుండా రాసేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు ఇది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అప్పుడు మంచి అంటే అప్పుడు వాళ్ళు మళ్ళా పెద్ద జర్నలిస్ట్ అయ్యారు ఇద్దరు. అప్పుడు ఒక ఆయన ఏమో తెలుగు సాయిబాబా వార్తాకు ఇప్పుడు ఆయన ఎడిటర్. అలాగే ఇంకొక ఆయన శ్రీధర్ అని ఇలా ఆయన ఈనాడులో ఉండేవాడు. రిటైర్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆల్ ఇండియా లెవెల్లో. అంటే కరీంనగర్ తర్వాత నెక్స్ట్ వరంగల్ వచ్చారండి. కరీంనగర్ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి వరంగల్ పంపించారు. అక్కడ ఉందండి. వరంగల్ కూడా అది వెరీ పెక్యులర్గా వచ్చింది. ఎందుకంటే నాకంటే ముందు అప్పుడు ఆ కలెక్టర్ ఎస్పీ వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పి ఇద్దరిని ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు. చేసినప్పుడు అప్పుడున్న డీజీ గారు సల్దానా గారు నన్ను ఓ రోజు పిలిచి అడిగారు, నీకు ఈ ఫలానా కలెక్టర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాకు అర్థం కాలే ఫస్ట్. అంటే లేదు నాకేం ప్రాబ్లం లేదంటే, మరి ఆయన నువ్వు ఎక్కడ ఆయన దగ్గర ఆయనతో కలిసి పనిచేసావు అంటే, అవునంటే ఆయన గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు నేను అక్కడ ఏఎస్పీ దాదాపు 2 years ఉండేవారు. అప్పుడు ఏదో కేసులు జరిగాయంటావు ఇవి అంటే, జరిగాయి సార్ కొన్ని. నేను చెప్పాను, నీకేమన్నా ఆయనతో డిఫరెన్స్ ఉన్నాయంటే అయ్యి ఉందండి. నాకు ఆయన దాదాపు నాకు 15 years 20 years సీనియర్ నాకు. చెంగప్ప గారు పెద్ద మనిషి, ఆయనతో నాకేం డిఫరెన్స్ ఉంటాయి సార్ అని చెప్పాను. సో దెన్ నెట్ కమ్మని చెప్పి సెక్రటరీలో సిఎస్ని వెళ్ళి కలిసిన తర్వాత, సరే అక్కడ ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం అంటే అందరినీ కలుపుకొని పోవాలా, ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అసలు నో ప్రాబ్లం, మనకు ఎవరితో గొడవ ఉంటుంది, మన ఉద్యోగం మనం చేసుకుంటామనే ఉద్దేశంతో చెప్పాను సార్, ప్రాబ్లం ఏమి ఉండదు. సరే మళ్ళీ అడిగారు, పోతావు నువ్వు వరంగల్ వేసినాక మళ్ళీ నేను ఏమన్నా ఇబ్బంది నేను పోనానేమన్నా ఇప్పుడే చెప్పు, ఎందుకంటే ఒకసారి పోస్టింగ్ వేసినాక నువ్వు వెంటనే పోయి జారీ చేసుకోవాలని. ఎందుకు అడిగారు నాకు ఆయనకు అర్థం కాలేదు. సల్దానా గారు నువ్వు పెద్ద మనిషి అని చనిపోయారు డీజీ గారు. లేదు సార్ నేను మీరు ఎక్కడ ఇచ్చిన పోతాను, నాదే వాట్ చాయిస్ వీ హ్యావ్, మీరు ఎక్కడ పంపిస్తే అక్కడ పోతామని చెప్పాను. సరే ఆయన వరంగల్ వేశారు, వరంగల్ పోయి ఛార్జ్ తీసుకున్నాం. సో పోతానే పేపర్లు, ఆ రోజు పేపర్లు ఎక్కడ ఉన్నాయి కటింగ్స్, దాదాపు 1 week అదే. అప్పుడున్న ఎస్పీ ఇట్లా అన్నాడు, కలెక్టర్ అన్నాడు, ఈ గొడవ అయింది, ఆ గొడవ అయింది, ఇప్పుడు కొత్త ఎస్పీ ఏం చేస్తాడు, కొత్త కలెక్టర్ ఏమంటారో, వీళ్ళు ఎట్లుంటారో ఏమో అని. సో మాకేమి అసలు చాలానే, ఐ యూస్ టు రెస్పెక్ట్ ద కలెక్టర్ అలాట్ బికాజ్ వెరీ సీనియర్ మ్యాన్. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా మిగతా జూనియర్ ఆఫీసర్స్ కూడా, ఇప్పుడు సిబిఎస్కే శర్మ ఉండేవాడు, నాకంటే 1 year సీనియర్ సర్వీస్లో. ఆయన పిఓఏ ఐటీడీఏ ఉండేవాడు. ఐటీడీఏ ఉండేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కోసం పెట్టిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని. ఈయన శర్మ గారు ఉండేవారు. తర్వాత అక్కడ సబ్ కలెక్టర్గా మన ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండేవాడు, వచ్చేటప్పుడు. తర్వాత ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా రమేష్ కుమార్ ఉండేవాడు. ఇంకొక ఆమె సుధారా అనే ఒక ఆమె సబ్ కలెక్టర్ ఉండేది, లేడీ, మంచి ఆమె చనిపోయింది ఆమె. సో వీళ్ళు చాలా మాకు చాలా సుహృద్భావంతో మంచి ఆ అట్మాస్ఫియర్లో పనిచేసేవాళ్ళం. ప్రాబ్లం ఉండేది కదా ఎక్కడే. కానీ మాకు రెవెన్యూ పోలీస్ కానీ పోలీస్ ఫారెస్ట్ ఇట్లా డిఫరెన్స్ వచ్చినాయి, మేము సార్ట్ అవుట్ చేసుకోలేకుండా హైదరాబాద్ తీసుకెళ్ళామనే పరిస్థితి లేకుండా జరిగిపోయింది. ఆ రోజుల్లో ఈ బీడీ లీఫ్ కలెక్షన్స్ కానీ రకరకాల సమస్యలు వచ్చేటివి. బీడీ ఆకులు తర్వాత ఇవి గొడవలు అయినప్పుడు, ఫైరింగ్ ఓపెన్ అయినప్పుడు, తర్వాత ఈ మేషల్ ఎంక్వైరీస్, ఇట్లా వాటిలో ఏదో మనం చాలా ఫేర్గా పోతే ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ వరంగల్లో మీరు వెళ్ళే టైంకే ఒక ఎస్ఐని కోల్పోవడం, వరంగల్ సిటీలో కూడా నక్సలిజం మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉండేది.
అంటే అప్పుడు అన్ని జిల్లాల్లో అంటే ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాలు జరిగేటివి. మా దగ్గర ఏమైందంటే ఫస్ట్ వరంగల్లో నేను చార్జ్ తీసుకుంటే ఒక 6 months 3 months 6 months ముందే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్లో. అప్పుడు యాదగిరి రెడ్డి గారని ఆయన చాలా పాపులర్ ఎస్ఐ, ఆయన చంపడం జరిగింది. అలాగే వితిన్ మళ్ళీ ఫ్యూ మంత్స్లోనే నర్సంపేట సిఐ అశోక్ కుమార్ గారిని కూడా చంపడం జరిగింది. నేను వరంగల్లో చార్జ్ తీసుకునేటప్పటికి ఈ రెండు చాలా సీరియస్ కేసులు ఉండేటివి. తర్వాత ఈ పోలీస్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కొంత ఈ సిఎల్సి బాగా స్ట్రాంగ్గా ఉండేది. వరంగల్ వాజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, ఓపెన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఓపెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండేటివి. వాళ్ళకు కొంచెం పోలీస్ మీద కూడా బాగా కోపం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఒక రామనాథన్ గారని ఒక ఫేమస్ డాక్టర్, ఆయన సిఎల్సిలో ఉండేవాడు. వీళ్ళు బాలగోపాల్ గారు వీళ్ళతో పాటు వరవరావు గారు వాళ్ళతో పాటు. అప్పుడు అక్కడ గొడవలన్నీ కొంత ఉండేది, ఆ రిఫ్ట్ ఉండేది. కానీ బట్ మాకు మేము యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ వీఆర్ టేకింగ్ ఫెయిర్ యాక్షన్స్ అండ్ ఆల్ దట్. ఎవరి టైం కొద్ది ఫస్ట్ క్రిటిసైజ్, ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది, ఏం జరిగినప్పుడు ఇది పోలీస్ తప్పు అంటారు. తర్వాత ట్రూత్ బయటకు వస్తుంది. సో ట్రూత్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోపోవచ్చు కానీ ట్రూత్ అని, బట్ క్వైట్ అయిపోతారు. ఆ విధంగా జరుగుతూ వచ్చింది అక్కడ. తర్వాత మాకు అక్కడ అడ్వాంటేజ్, అప్పుడు దొరగారు ఇంటెలిజెన్స్లో ఉండేవారు. కొంతకాలానికి మళ్ళీ రామ్మోహన్ రావు గారు డీజీగా వచ్చారు. అప్పుడు ఆ 2 years వీళ్ళ కాంబినేషన్లో చాలా సపోర్ట్ దొరికేది, స్ట్రాంగ్ యాక్షన్ ఉండేది. బట్ ఏదంటే ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఉండేది. తర్వాత కొంచెం ఒక వన్ సైడెడ్ పబ్లిసిటీ కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం ఏం చేస్తున్నాము, ప్రభుత్వం ఏం చేస్తుంది, పేదల కోసం ఏం చేస్తుంది, తర్వాత ట్రైబల్ ఏరియాలో ఏం చేస్తుంది, తర్వాత వాళ్ళు చేసే కొన్ని కొంతమంది ఈ అన్యాయంగా చంపడము, కాళ్ళు చేతులు ఎరగొట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు. ప్రజాకోట్లు అనేది చేసేవాళ్ళు కదా. అవన్నీ కొంచెం ఎక్స్పోజ్ చేయడం, అవన్నీ కూడా దొరగారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అప్పుడు. సో తర్వాత స్ట్రాటజీ ఇవి చేయడము అప్పుడంతా మామూలుగా దట్ వాజ్ ద టైం వేర్ గ్రేహౌండ్స్, ఎస్ఐబి ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి ఫౌండేషన్ జరిగింది అప్పుడే. వ్యాస్ గారు, రామ్మోహన్ రావు గారు, దొరగారు, వీళ్ళు రామ్మోహన్ రావు గారు డీజీగా ఉండేవారు అప్పుడు ఇది స్టార్ట్ అయినప్పుడు. బాగానే జరిగిపోయింది. కానీ వరంగల్లో మీరు చేరిన తర్వాత అంతవరకు పోలీసుల మీద అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి, పోలీసుల మీద దాడి చేయాలి అనేది జనగాంలో ఒక తీర్మానం చేశారు పెంబర్తి దగ్గర. ఆ తీర్మానాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటూ వచ్చారు? అంటే అప్పుడు ఆ తీర్మానం, జనగాం తీర్మానం నాకు కొంచెం గుర్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏమంటే పోలీసు ఈజ్ అ మర్సనరీ ఫోర్స్, ఏదో జీతం కోసం ఉద్యోగం చేసేవాళ్ళు. అటాక్ చేయడం మొదలు పెడితే వీళ్ళు వెనక్కిపోతారు, ఇంకా మనకేం అడ్డు ఉండదు అన్నట్లుగా ఒక వర్గము భావించి ఆ విధంగా మొదలుపెట్టారు. మీరు అది మీరు చెప్పే రెజల్యూషన్, అప్పుడు జనగాం రెజల్యూషన్ అనేది అదే ఉంటుంది అప్పుడు రాసింది. కానీ అటువంటి సిచ్యువేషన్లో జేవీ రాముడు గారు డ్యూయల్ స్ట్రాటజీ మెయింటైన్ చేసేవారు అనేది ఉందండి. డ్యూయల్ స్ట్రాటజీ అంటే ఒకవైపు సరెండర్లు ప్రోత్సహించడం, మరోవైపు కూంబెంగ్లు కంటిన్యూ చేయడం. అంటే యూసి సరెండర్స్ మాకు ముందు నుంచి కూడా వీళ్ళంతా ఎవరండి, వీళ్ళు విదేశాల నుంచి రాలే, మన వాళ్ళే కుర్రాళ్ళు. ఏదో ప్రాబ్లమ్స్ వల్ల పోయారు కానీ వాళ్ళు ఒకవేళ ఎన్నికొద్దామంటే వచ్చే అవకాశం కల్పించాలా. అప్పుడు ఎట్లుండేదంటే ప్రాబ్లం, ఒకసారి వారి నక్సలైట్ అని ముద్ర పడినారంటే వాడిని బతకలేడు, వాడిని చంపేస్తారు, లేదంటే జైల్లో పెడతారనే తప్ప లేదు. వాడు మరీ వెనుకొచ్చి మామూలుగా దాన్ని ఏమంటే మనం ప్రజా జీవనంలో కలిసిపోవచ్చు అనే ఆలోచన ఉండేది కాదు. దాన్ని కల్పించడానికి కృషి చేసాము బాగా. అదే మీ టైంలోనే ఎక్కువ సరెండర్లు ప్రోత్సాహం జరిగింది, వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయి అందించడం వరకు వచ్చి చాలామంది సరెండర్. అప్పుడు అయిన వాళ్ళు మాకు మామూలుగా అప్పుడు ఏమైందంటే రిక్రూట్మెంట్ గ్రౌండ్ అంతా ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఆర్యూసీ, కేయూసీ, రీజనల్ ఇప్పుడు మన ఎన్ఐటి, కేయూసీ, మెడికల్ కాలేజు, కాకతీయ మెడికల్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ, ఇవన్నీ సికేఎం కాల్, ఇవన్నీ కూడా రిక్రూటింగ్ గ్రౌండ్స్. ఇవన్నీ అంత రిక్రూట్మెంట్ ఎక్కువ అక్కడి నుంచి వచ్చేది, చదువుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆవేశంలో వచ్చి కొంతకాలం పోయినాక అరే ఇది ఇందిరా బాగాలేదు, మనం అనుకున్నట్టుగా లేదు,
లేదా ఈ మార్గం మంచిది కాదు అనే ఆలోచన వాళ్ళకు వస్తే వాళ్ళను తిరిగి బయటికి వచ్చే అవకాశం కనిపించాలా అనేది మా ఉద్దేశం. అందరూ బాగా అప్పుడున్న సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా సపోర్ట్ చేశారు. కొంత క్రెడిబిలిటీ ఉంటే అంతే, మన మామూలుగా ఏదో లొంగిపోయినా మనకేం అన్యాయం జరగదు, లొంగిపోతే మనల్ని ఏమి హెరెస్ చేయరు, ఏదో వేధించరు ఇన్ఫర్మేషన్ కోసము అనే నమ్మకం కలిగిస్తే చాలామంది వచ్చేవాళ్ళు. ఆ విధంగా చాలామంది వచ్చారు. అదే మీరు మీ పీరియడ్లో వాళ్ళకి ఆ విశ్వాసం కల్పించడంలో బాగా కృషి చేశారనేది ఉంది. దాంతో అది కంటిన్యూషన్ వచ్చింది. నేను ఒక్కనే కాదు కదా, మొత్తం అంతా పై వాళ్ళు కింద వాళ్ళు మా ఆఫీసర్స్ కూడా చాలా బాగా కష్టపడి పనిచేయబడిన ఎస్ఐలు సిఐలు కూడా చాలామంది సమ్ ఆఫ్ దెమ్ ఐ స్టిల్ రిమెంబర్ ద వెరీ వెరీ సిన్సియర్గా పనిచేసేవాళ్ళు. అలాగే పై వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ మీరు టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏ విధంగా జరిగేవండి? జరిగాయి, బట్ అంటే నేను కరెక్ట్గా అంత గుర్తు లేదు, కానీ ఎక్కడెక్కడ జరిగాయని చాలా జరిగాయి. పూలక్క అనంతయ్య అటువంటివి ఏమైనా గుర్తున్నాయి? అది అంటే అది వాళ్ళ కావాలి అది అంటే పాపం అది చాలా దురదృష్టకరమైన విషయము. వీళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నప్పుడు పోయి వీళ్ళు పోయారు. సో వాళ్ళు ఫైర్ చేశారు, వీళ్ళు క్యాంప్ అని తెలీదు. మా ఏఎస్పీ లీడ్ చేశారు. అక్కడ ఆ ఫైరింగ్ అయినప్పుడు వాళ్ళు చూసుకోలే, వీళ్ళు చూసుకోలే. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏమైందంటే ఈమె ఎర్లీ మార్నింగ్ 5:30కి ఈ చెంబు పట్టుకొని దూరం వెళ్ళారు. సో ఆ టెంట్లో లేరు, అక్కడ లేరు. సో వాళ్ళు ఫైర్ చేసి టెంట్లో ఉన్న వాళ్ళు పారిపోయారు. వీళ్ళు ఫైర్ చేసి అక్కడి నుంచి ఫైర్ రాకపోయి చూశారు, ఎవరు లేరు, ఉన్న వెపన్స్ అవన్నీ పట్టుకొని బయటకు వచ్చారు. ఆ టెంట్లోనూ ఆ ఏరియా చూశారు, కానీ ఈ పక్కకు పోయినట్లు చూసుకోలే. ఓకే. సో తర్వాత అక్కడ మామూలు ఏరియా కుంబింగ్ చేసే పార్టీ వేరే వాళ్ళు చూసినప్పుడు అక్కడ శవం కనపడింది. సో పట్టుకొని చంపారని చెప్పి కొంచెం యాడ్ చేశారు. తర్వాత వాళ్ళు ట్రూత్ తెలుసుకున్నారు, ఎందుకంటే చెప్తారు కదా వాళ్ళే. అవును సార్. ఇప్పుడు జనరల్గా కూంబింగ్ జరగడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కానీ సీనియర్ ఆఫీసర్లో కూర్చుని ఉంటే జేవీ రాముడు గారు ఫిజికల్గా ఫీల్డ్లోకి వెళ్ళేవారు అనేది ఒక మీ వాళ్ళ మీద పనిచేస్తున్న చెప్పారు. అంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి వెళ్ళేవారా లేదా? మోటివేట్ చేయాలి కదా వాళ్ళతో. అంటే మామూలుగా మనం తిరుగుతా అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా కొంచెం యాక్టివ్గా ఉండి తిరిగే వాళ్ళం అంతే. అంటే మోటివేట్ చేసి అంటే కొంచెం రిస్క్ మామూలుగా ఎవరికైనా అదే పద్ధతి, తిరగాల. వరంగల్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత సిటీ. వరంగల్ తర్వాత సిటీకి వచ్చా డీసీపీగా. మళ్ళా కొంతకాలం కమాండెంట్గా ఉన్నా. తర్వాత నల్గొండ వెళ్ళాము. ఓకే. నల్గొండ వేశారు. అప్పుడు నల్గొండ గవర్నమెంట్ మారినప్పుడు నల్గొండ పోవడం జరిగింది. నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నల్గొండలో అప్పుడే నక్సల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే మళ్ళా కొంత వాళ్ళకు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడున్న సీఎం మామూలుగా లేదు వీళ్ళు నక్సలైట్లు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అప్పుడు. బట్ దానివల్ల అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంత ఎక్సెసెస్ బాగా చేశారు. నల్గొండలో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఒక బోగీలో తగలబెట్టారు, మీకు గుర్తుంది లేదు? రైల్వే బోగి తగలబెట్టారు, చాలామంది చనిపోయారు. బోగిలో వాళ్ళని చనిపోయారు, పెట్రోల్ బస్తాలు. సో దాంతో కొంచెం గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది అప్పుడు. అంటే మీరున్న టైంలోనే మీరు వెళ్ళక ముందు నేను వెళ్ళక ముందు జరిగింది అది. చాలా బోగి తగలబెట్టి ఒక 2-3 months ముందు. ఆ తర్వాత ఆలేరు ఆ దగ్గరలో అనుకుంటారు, ఆలేరు దగ్గర ఆ ఏరియాలో. తర్వాత ఇంకోటి ఏమంటే అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది. జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్ గద్వాల్ దగ్గర జరిగింది. అప్పుడు చాలా పెద్ద ఫైరింగ్ అయ్యి చాలామంది చనిపోయి పెద్ద గొడవ అయింది. ఓకే. ఓపెన్ ప్లేనరీ జరిగింది కదా ఓపెన్ అప్పుడు. దాంతో వాళ్ళు తర్వాత నెక్స్ట్ మీటింగ్ మేము భువనగిరిలో పెడతామని చెప్పి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టు చేశారు. అదే చేశారు. అప్పుడు నన్ను వేశారు అక్కడ. అంటే కరెక్ట్ సిటీలో ఉండేవాడిని. స్టేజ్ ఎక్కుతుంది అదండి తొందరగా. నేను అప్పుడు నేను చెప్పాను, నేను ఆల్రెడీ పనిచేశాను 2 జిల్లాల్లో, కరీంనగర్, వరంగల్. అడిషనల్ ఎస్పీ ర్యాంకులో మళ్ళీ ఎస్పీగా
పోవడం ఇష్టం లేదు కానీ బట్ అప్పుడు డీజే గారు ప్రభాకర్ రావు గారు, ఐజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయ రెడ్డి గారు, అప్పుడున్న సీఎం కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఆయన ఆఫీసర్ల దగ్గర చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు వారు కూడా పిలిచి చెప్పారు నల్గొండ పోయా అక్కడ మేము ఇట్లా అనుకున్నాము. నల్గొండ పోవడం జరిగింది. నల్గొండలో మీరు చేస్తున్న టైంలో అది భువనగిరి ఆ ప్లేంటర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు? తర్వాత జరిగిన ఘటనలు వరుస కనిపిస్తుంటాయండి. అక్కడ నయీం అనేది ఒక క్యారెక్టర్ బయటకు రావడం, ఆ నయీం అతను పోలీసుల మీద దాడులు చేయడం, అతను ఏ విధంగా అప్పుడు నయీం అది నాట్ వెరీ స్మాల్ ఫెలో. అప్పుడు అంత పెద్ద అంతే ఏమి భువనగిరి భువనగిరి వాళ్ళ ఫాదర్ ఇది నా మామూలుగా అక్కడేదో గవర్నమెంట్ ఆఫీసర్ డ్రైవర్ అనుకుంటా, ఏదో బాగా పని చేసుకునేవాడు. పెద్ద ప్రాబ్లం లేదు. అతను సడన్గా ఏదో ఈ ఫ్యామిలీ ప్రాబ్లం అప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఈ వీళ్ళు నక్సలైట్ మామూలుగా పీడబ్ల్యూజీ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడు ఒకతను ఉండేవాడు సీనియర్ అక్కడ ఏరియా ఇన్ఛార్జ్, సరెండర్ టు మీ, మళ్ళీ సరెండర్ అయ్యాడు నాకు. అతను ఆదిలాబాద్, అతను మామూలుగా పీస్ఫుల్గా పోతున్నాడు, అక్కడే ఉన్నాడు. అతను దగ్గరికి వెళ్ళి ఈ పార్టీలో చేరాడు. ఇది అరెస్ట్ అయింది కూడా చాలా పెక్యులర్. అప్పుడు నార్మల్గా పోలీస్ స్టేషన్లో నేను నార్మల్ పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఆపోహ ఏముండేదంటే అప్పుడు సివిల్ పోలీసు ఇది మా పని కాదు, వాళ్ళు ఏదో ఏఆర్ఎల్ స్పెషల్ పార్టీలు వాళ్ళు ఎవరైనా వేరే ఇప్పుడు మన అప్పటికైతే గ్రే హౌండ్స్ ఇవన్నీ ఉండే కదా, టాస్క్ ఫోర్స్ అని వాళ్ళ పని. సివిల్ పోలీస్ మనగానే సివిల్ పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. అదే కోంబింగ్లో సివిల్ వాళ్ళకి రాదు అని అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. అది చాలా చోట్ల చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో పోయేటప్పుడు అక్కడక్కడ నేను పోయినప్పుడు చెప్పేవాళ్ళని పిలిచి మాట్లాడి కానిస్టేబుల్స్తో ఎవరు ఏం చేశారు, నువ్వేం చేసావు, ఎంత సర్వీస్ అయింది, ఎన్ని రివార్డ్స్ వచ్చాయి, ఏం పనిష్మెంట్స్ ఉన్నాయి అని ఒక చోట ఇట్లా మాట్లాడుతూ ఒక అతను అడిగా, ఏమయ్యా నువ్వు 22 ఏళ్ళు హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ ఉంది, ఒక్క రివార్డ్ లేదు నీకు, 2-3 పనిష్మెంట్లు ఉంటాయి, నువ్వు ఏ ఊరి మీద అడిగా, చెప్తాడు పలానా ఊరు అని, అదే జిల్లా. సరే ఎంతమంది పిల్లలు చెప్పాడు. సరే చెప్తేమా నువ్వు మరి ఎప్పుడన్నా మీ పిల్లలు అడగరా, నువ్వు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నావు 20 డిపార్ట్మెంట్లో 22 ఏళ్ళు, ఏం సాధించావు, చేసినవి ఏమన్నా కొంచెం ఏమన్నా పట్టుకున్నావా, దొంగలను పట్టుకున్నావా? మా నార్మల్ పిల్లలు క్యూరియాసిటీ ఎక్కువ కదా, క్యూరియాసిటీతో అడుగుతారు, క్లాస్మేట్స్ చెప్పుకోవడానికి కూడా అడుగుతుంటారు. అవునా నువ్వు ఎక్కడికి పని చేసావు, నువ్వు పట్టుకున్నావా? మామూలుగా చూస్తారు సినిమాల్లో అక్కడెక్కడ చూసి అడుగుతారే, మరి చెప్పడానికి కానీ ఏమైనా ఉన్నాయా అని. అంటే అతను కొంచెం సీరియస్గా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఇట్లా ఉన్నాము సార్, ఏం నిజాయితీగా పనిచేసే కాలం లేదు అదే అన్నాడు. సరే నీకు ఏం ఎంకరేజ్ కండి వాళ్ళ బాబు, చెప్పు ఏం చేస్తావు, నువ్వు ఏం పని చేయగలవని. నన్ను స్పెషల్ పార్టీలో పెట్టి చూడండి సార్ అన్నాడు. సరే నువ్వు రేపటి నుంచో ఉండు, నాకు 2 కానిస్టేబుల్స్ కూడా కావాలా, తీసుకో చెప్పినాను. అక్కడున్న ఓఎస్డీ గ్యాప్ ఆయనకు 2 కానిస్టేబుల్స్ ఏమో స్పెషల్ పార్టీలో ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఎవరిని పట్టుకొస్తాడో చూద్దాం, చేయనా నీకు ఇంకేం కావాలని చెప్పు అని. సరే మోటార్ సైకిల్ ఇమ్మన్నాడు, మోటార్ సైకిల్ ఇచ్చారు. సడన్లీ అనుకోకుండా ఒకరోజు ఐ గాట్ ఏ ఫోన్ కాల్ సేయింగ్ దట్ ఈ నయీం అనే అతను అరెస్ట్ అయ్యాడు. ఎక్కడంటే ఈ తిరునాళ్ళు ఉంది కదా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు తిరునాళ్ళు అరెస్ట్ అయ్యాడు అని చెప్తే మేమంతా అక్కడ వెళ్ళాం. వెళ్తే ఇట్ వాజ్ రియల్లీ చాలా కాస్ట్లీ సీన్. ఏమైంది, ఇతను అక్కడ పోతానే జరిగింది ఏమంటే, ఇక్కడ 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇతను పోయారు. అక్కడ ఒక అతను నడుస్తూ కనపడ్డాడు మళ్ళీ మార్నింగ్. అంటే అప్పటికి వాంటెడ్ మీకు నయీం అండి, అప్పటికి వాంటెడ్ నయీం, అప్పటికి పార్టీలో ఉన్నాడు, వాంటెడే. సో కనబడితే ఇతను లోకల్ వాడు కదా, ఈ కానిస్టేబుల్స్ చెప్పారు ఇతను నయీం లాగా ఉన్నాడు, కానీ ఎట్లా మనం గుర్తుపట్టేది, దగ్గరికి పోతే పారిపోతాడు, లేకపోతే వాడు ఏదో కప్పుకో ఉన్నాడు చాలాలాగా, ఎట్లా అని చెప్పి ఇతను ఒక ప్లాన్ వేసాడు. ఏమంటే ఇలా చెప్పాడు కానిస్టేబుల్ అయితే, మీరు చెరొక సైడ్ ఉండండి దగ్గరలో, అటు రాండి మీరు, నేను ఇక్కడ వస్తాను, టర్నింగ్ ఉంది అక్కడ పోయినప్పుడు జనం బాగున్నారు, నేను రే నయీం అని పిలుస్తా,
వాడు వెనక్కి చూస్తే మీరు పట్టుకోండి మంచి ప్లాన్ ఇది అని చెప్పాడంట. చెప్పాడు సరే అని చెప్పి సర్ఫరోష్ సినిమాలో ఉందండి. సర్ఫరోష్ సినిమాలో సేమ్ సీన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఐడియాస్ ఇట్లా వచ్చుంటాయి కదా సినిమాలో కూడా అన్ని ఐడియాస్ సినిమాలు చూసుకొని మనం చూసుకొని సినిమాలు వచ్చినవే కదా అని. ఈయనేం చేశాడు, పోయి కొంచెం దగ్గరగా పోయి అరే నయ్యం అన్నాడు. వాడు వెనక్కి చూశాడు. చూస్తానే ఇటు ఇట్లా పట్టుకున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ దగ్గరికి వచ్చారు. అతని దగ్గర 2 వెపన్, ఒక పక్కేమో వెపన్ ఉంది, ఒక పక్కేమో గ్రెనేడ్ ఉంది. ఫస్ట్ వెపన్ పైకి లాగాడు. ఇది ఇట్లా లాగుతానే ఆ కానిస్టేబుల్ ఇక్కడ నుంచి వచ్చి పరిగెత్తి చేయి మీద కొట్టాడు. కొట్టే వెపన్ కింద పడిపోయింది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో గ్రెనేడ్ తీశాడు. ఇక్కడ ఈ పక్క నుంచి ఇట్లా తీసి పిన్ బీకేశాడు. పిన్ బీకేసి అంత పారిపోయింది వేస్తున్నాను అంత పారిపోయారు. జనాలు పారిపోయారు. ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా దూరం వెళ్ళిపోయారు. కానీ ఈ రామరెడ్డి వదిలిపెట్ల, గట్టిగా పట్టుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ గట్టిగా పట్టుకొని నువ్వు 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 చేస్తావు నేను చేస్తావు అన్నట్లుగా వదిలిపెట్టలేదు. అవకాశం వచ్చింది, వాడిని ప్రూవ్ చేసుకోవాలి కదా అనుకున్నాడు. ఏమో తెలియదు మరి, అతను వదిలిపెట్టలే. వాడు చెప్పాడు రెడ్డి నువ్వు పోతావు నేను పోతా, ఇది గ్రెనేడు నువ్వు మర్యాదగా వదిలిపెట్టు అని. సరేరా నీకు నా సంగతి తెలీదు ఇట్లా ఆర్గ్యుమెంట్ కొంచెం దాదాపు ఒక 2 నిమిషాలు. వాడు ఏం చేశాడంటే తెలివిగా గ్రెనేడ్ తీశాడు కదా, పిన్ని బీగాడు కదా, ఇట్లా ఎనిక్కేశాడు. ఎనికేస్తే ఇంపాక్ట్ అంతా ఎవరికి వస్తుంది? హెడ్ కానిస్టేబుల్కి వస్తుంది కదా. అతనికి ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే పాపము మొత్తం వెనకంతా ఎంత ఇవన్నీ ఖండాలు ఊడొచ్చి వెనక అసలు పోతే బ్లడ్ ఇక్కడంతా ఈ తొడక పైభాగంలో పోయి ఎమ కనపడుతుంది. అయినా వదిలిపెట్టలే. సో ఆ తర్వాత కానిస్టేబుల్ గట్టిగా పోయి పట్టేసుకున్నారు. పట్టేసుకుని ఇతన్ని తీసుకొచ్చి పండుగ పెట్టారు. ఇంకా హాస్పిటల్కి పంపించాము. ఒక పని తేరుకున్నాడు. అంతా అయిపోయినాక నీకేం కావాలా అని అడిగితే సార్ లైఫ్లో ఒకసారి ఎస్ఐగా పనిచేయాలని ఉందా అన్నాడు. కోలుకున్నాక ఇస్తానని కోరుకున్నాక ఎస్ఐ అంటే మన ఎస్ఐ ఇవ్వలేడు కదా. ఆ రోజుల్లో యాక్సిలరీ ప్రమోషన్స్ అని ఇవన్నీ ఏమి లేవు. యాక్సిలరీ ప్రమోషన్ లేవు. ఆయన చనిపోయినా ఏమీ వచ్చేది కూడా కాదు ఆ రోజుల్లో పాపం. తర్వాత ఈ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ వచ్చినాయి. తర్వాత కొంత ఇవన్నీ అప్పుడు ఏం లేవు. యాక్సిలరీ ప్రమోషన్లు ఏం లేవు. ఏం చేయాలా? సో అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో ఇతను పెట్టి అక్కడ ఆ ఎస్ఐ పోస్ట్ ఖాళీగా పెట్టి ఇతను ఇన్ఛార్జ్ పెట్టాం కొంతకాలం. అట్లా మోటివేషన్ ఉన్నారు కాబట్టి మీరు మోటివేషన్ ఉంటే అట్లా పని చేసేవాళ్ళు. లేదనుకుంటే సివిల్లోనే అదే పొజిషన్లో అసలు అది అంతవరకు ఆ సర్వీస్లో ఒక రివార్డ్ లేదు అతనికి. హెడ్ కానిస్టేబుల్ లోకల్ మ్యాన్, అదే కొంచెం పౌరుషం ఉంది, కొంచెం ల్యాండ్ అక్కడ చిన్న ల్యాండ్ అంటే పెద్ద ల్యాండ్ లార్డ్ కాదు, చిన్న ల్యాండెడ్ ప్రాపర్టీ కొద్దిగా ఉంది. సో అది గుర్తింపు అనేది ఒకసారి మనము గుర్తింపిస్తే అది చాలా ఇది వస్తుంది. ఇప్పుడు మీరు ఆర్మీలో చూసారు కదా, వాళ్ళు ఎందుకు ప్రాణాన్ని తెగించి పోరాడతారు అక్కడ? ఆ గుర్తింపు, మన దేశం మనం ఏకి రాకూడదు, ఆ పట్టుదల. అసలు ఆ నయ్యం ఎందుకు వచ్చాడంటే వెపన్ తీసుకొని అక్కడికి? అతను మామూలుగా అంటే ఆ ఏరియాలో వారికి ఏరియా ఇన్ఛార్జ్. అప్పుడు సత్యం అని సత్యం అది గుర్తొచ్చింది. సత్యం అది ఆ ఏరియా సత్యం కింద అప్పుడు అతను ఏమనేవాళ్ళు అంటే దాన్ని ఏదో అనేవాళ్ళు అప్పుడు సిఓ అనేవాళ్ళు. ఓకే, అంటే ఆపరేషన్ కోసం వచ్చాడు. సిఓని ఏదో అనేవాళ్ళు అప్పుడు, అంటే ఆ ఏరియా ఇన్ఛార్జ్ లాగా కమిటీ మెంబర్. అంటే ఆపరేషన్ చేద్దామని వచ్చాడు అక్కడికి. సమ్ ఆపరేషన్ కోసం వచ్చాడు. ఓకే, ఏం ఆపరేషన్కి వచ్చాడో చెప్పలే. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్లో తెలిసింది ఏమంటే వాళ్ళ బంధువులను ఎవరో ఒకడు వీళ్ళ నాన్నను అన్యాయం చేశాడని వీని కోపం మీద వాడిని ఏమన్నా చేయాలనుకుని వచ్చాడని చెప్పి మాకు తెలిసింది. బట్ వీడైతే ఒప్పుకోలే. ఆ కేసులో ఊరికి వచ్చినాను, మా ఇంట్లో మా సిస్టర్ని మాట్లాడిద్దాం, మా అమ్మని మాట్లాడిద్దామని వచ్చానని చెప్పాడు. అంటే అప్పుడు అరెస్ట్ చేసి పంపించారు. అరెస్ట్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఈ సత్యం సరెండర్ అయ్యాడు. ఓకే, సత్యం అరెస్ట్ చేసాం. సత్యం సరెండర్ అయ్యాడు. ఈ సత్యం మీన్కి ఆ సత్యం అనే అతనికి చాలా పెద్ద పేరు ఉండేది అక్కడ. డిఎస్పీ అప్పుడు సబ్ కలెక్టర్, లేడీ సబ్ కలెక్టర్ ఉండేది. ఆ డిఎస్పీ వాళ్ళని కూడా కిడ్నాప్ చేశాడు అని తర్వాత ఏదో నెగోషియేషన్స్ తర్వాత వదిలిపెట్టాడని చెప్పి అంతా ఉండేది. నేను పోయినప్పుడు కూడా 6 మందినేమో కిడ్నాప్ చేసిండ్రు మీటింగ్ పర్మిషన్ ఇవ్వమని. అందులో మెయిన్ ఫెలో వీడే. ఓకే, అంతా ఆర్గనైజ్ చేసినప్పుడు సత్యమే. సో సత్యం కొంచెం సరెండర్ అయ్యి మామూలు దారిలోకి వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా 6 months తర్వాత ఒక పేరు బాగుండదు, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి
నల్గొండకు వస్తున్నా, నేను ఐ జస్ట్ వాంట్ డ్రాప్ ఇన్, మీ ఇంటికి వస్తానా అన్నాడు. అంటే కొంచెం పరిచయం ఉండేది అతను, మా ఆవిడకి కూడా పరిచయం ఉండేది, నాకు కూడా పరిచయం ఉండేది. సో సరే రండి అంకుల్ అంటే వచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక అడిగారు, ఇట్లా ఈ ఫాదర్ నా దగ్గర పనిచేశాడు, మంచివాడే, నువ్వేదో సరెండర్ చేసుకో, వాళ్ళ అమ్మ వచ్చింది చెప్తాను, నువ్వు అందరినీ ఏదో సరెండర్ చేసుకొని మా సాధారణ జీవితంలో గడిపేలాగా చేస్తున్నారంట, పోలీస్ పాలసీ ఉందంట, నాకు చెప్పారు. నాకు ప్రభాకర్ రావు గారు బాగా తెలుసు, డీజే అప్పుడు ఆయన, తర్వాత అంజయ్ రెడ్డి బాగా తెలుసు, వీళ్ళంతా బాగా తెలుసు, వీళ్ళు కూడా ఈ పాలసీ ఉందని చెప్పారు. మరి నువ్వు ఆ సత్యవనవాన్ని చేసుకున్నావు కదా, వీడిని ఎందుకు చేసుకోవట్లే అని అడిగాడు. నయంని. నేను చెప్పాను, సార్ అదే వాళ్ళ మనం చేసుకోవడం అంటే కాదు, వాళ్ళకి ఆ మార్పు రావాలా, ఒకవేళ కుర్రోడిగా మార్పు వస్తే తప్పకుండా చేసుకుంటారు, మార్పు రావాలా, మా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మా ఎస్ఐబి వాళ్ళు చేస్తుంటారు, లేదు మారిపోతాడని అనిపిస్తే వాళ్ళే చెప్తారు, అది చేసుకోవచ్చు. ఓకే, కానీ అప్పుడు సరెండర్ కాలేదు, అప్పుడు ఏ పరిస్థితి లేదు. అది మీరు వెళ్ళిన ప్రోగ్రామ్ టైంలో భువనగిరి మీటింగ్ అయిందంటే అప్పుడు ప్లీనరీ? నో, మీటింగ్ కాలేదు, మేము మీటింగ్ కాకుండా చేస్తాం, పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఆ కిడ్నాప్ అయిన వాళ్ళు 6 మందిని కూడా వదిలిపెట్టించాము. అప్పుడు కూడా మాకు మంచి కలెక్టర్ ఉండేవాడు, జనార్దన్ రావు గారని, పెద్ద మనిషి ఆయన, తర్వాత రిటైర్మెంట్ దగ్గరలో ఉండేది. సో ఎట్లా స్ట్రాటజీ చేయాలని చెప్పాము, మేము చెప్పాం. వాళ్ళు ఒకసారి లొంగిపోతే ఇంకా కష్టం కదా, అంటే కొంత ఇబ్బంది అయింది బాగా. కలెక్టర్ నన్ను బాగా తిట్టేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళంతా వాళ్ళ పిల్లలు, భార్యలు, సపోర్టర్స్, పొలిటికల్ లీడర్స్, రకరకాల అనే పార్టీల వాళ్ళు ఉన్నారు. దాంట్లో సిపిఎం ఆయన ముసలాయి ఉండేవాడు. సరే, వాళ్ళ అమ్మ ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లా ఒక ఇంజనీర్ ఉన్నాడు, తర్వాత ఒక ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నాడు. 6 మందిని మొత్తం కిడ్నాప్ చేసిండ్రు. పర్మిషన్ ఇకపోతే వీళ్ళని చంపేస్తాడు. ఈ సత్యం అనేవాడు మెయిన్ అవ్వడు. మరి మీరు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఎలాగ మరి రిలీజ్ చేశారు? అంటే ఇవన్నీ ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. కలెక్టర్ నేను మాట్లాడుతుంటే ఒక ముస్లాం వచ్చింది, 80-85 ఏళ్ళ ముస్లాం వచ్చి మమ్మల్ని తిరగడం మొదలుపెట్టింది. నా కొడుకుని చంపిస్తారా, మా మొత్తం ప్రాపర్టీ అంతా పోగొట్టుకున్నాము, కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం అంత దారపోసాము. ఆ రోజుల్లో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళండి. ఇప్పుడు మాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉండేవాడు, ధర్మభిక్షం అని ఉండేవాడు, తర్వాత ఈయన ఉండేవాడు, ఇంకా మన ఎమ్మెల్యే. వీళ్ళంతా కూడా చాలా కమిటెడ్ పీపుల్. వాళ్ళ ఆస్తులని పోగొట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒక పబ్లిక్ లైఫ్లో వాళ్ళు ₹1 సంపాదించుకునేది లేదు. సో ఈ ముస్లాం అవన్నీ చెప్తూ, మాకున్న ఆస్తుపాస్తులను పోగొట్టుకొని మేము ప్రజల కోసం చేసాము, నా కొడుకుని ఇప్పుడు మీరు చంపేస్తున్నారు, ఏం పెద్ద ఎవరిని వదిలిపెడితే ఆ మీటింగ్ పర్మిషన్ ఇస్తే మీదేం పోతుంది, మావాడు కదా పోయేది అని తిట్టడం మొదలుపెట్టింది. సరే, నేను లేచిపోయి ముసలామును దగ్గరికి పోయావా, ఇది నేను డిసైడ్ చేసేది ఒకటే కాదు, అది నేను గవర్నమెంట్ ఆఫీసర్ను, కలెక్టర్ నేను ఇద్దరం కూర్చొని ఇక్కడ లేదు, మా ఇష్టానుసారం మేము డిసైడ్ చేయలేం కదమ్మా, పై నుంచి మరి మేము ఆర్డర్స్ వస్తుంది, మేము ఫాలో కావాలా, మా పరిస్థితి అర్థం చేసుకో, మమ్మల్ని ఎవరిని తిట్టుపోనే నీ ఆవేశం తగ్గుతుంది అంటే దిగుతూ. ఈయన కూడా బాగా మాట్లాడతారు, మా కలెక్టర్ గారు కూడా పెద్ద మనిషి. సో మాట్లాడి మరి నాకు ఏం చేయాలో పాల్పోలేదయ్యా, అందుకోసం ఇక్కడే కూర్చుంటా అనేది. నేనేమన్నాను, ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుందమ్మా, అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, పెద్ద స్టాచ్యూ భువనగిరిలో, అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. వాళ్ళ అది పెద్ద హైలైట్ అయింది, ఇష్యూ కాలేదు, హైలైట్ అయింది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చొని అక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి, నా కొడుకు ఏం తప్పు చేశారు, ఎందుకు చంపాలనుకున్నారు మీరు అని చెప్పాడు. వాళ్ళని అడగండి, మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాము, నేను ఛార్జ్ చేసుకుని 24 hours అయింది, 24 hours ఛార్జ్ తీసుకొని అప్పుడే మరి నన్ను ఏం చెప్తానమ్మా అని చెప్తా. ముసలామా సరే నెమ్మదిగా పోయిందండి. పోయి అక్కడ ఆ విగ్రహం ముందు కూర్చొని గొడవ మొదలుపెట్టింది. చాలామంది గ్యాదర్ అయ్యారు. నా కొడుకు ఏం తప్పు చేశాడు, తన ఆస్తుపాస్తులు పోగొట్టుకున్నాడు,
కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నాడు, మీరు ప్రజల కోసం పనిచేస్తామంటారు, మీరు కమ్యూనిస్టులు అని చెప్పుకుంటారు, ఏం కమ్యూనిస్టులు మీరు అని. ఇతను తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, మన నల్గొండకు దగ్గర కొండలు ఉన్నాయి, అక్కడ పెట్టుకున్నారంట. సో అంటే ఆరుగురిని ఒకే దగ్గర పెట్టారు? లేదు, వేరు చోట్ల. ఈ రెడ్డిని మాత్రం అక్కడ పెట్టారు. ఇవంతా జరుగుతుంటే ఇక్కడ నుంచి వీళ్ళ కొరియర్స్ పోయి ఇట్లా చేస్తానని చెప్తే అక్కడ ఈ సత్యం అనే అతను అన్నాడంట ఈ రెడ్డితో. ఆయన మళ్ళీ మాకు వచ్చి చెప్పాడు, ఏమయ్యా రెడ్డి, నిన్ను సంపాదనుకుంటే మాకు ఎంతసేపు అని, నువ్వు కమ్యూనిస్టు, ఏదో ఒకప్పుడు నువ్వు కూడా ఉద్యమంలో పనిచేసావు, మీ అమ్మ ఏంటయ్యా పోలీసులు తిట్టకుండా గవర్నమెంట్ తిట్టకుండా మమ్మల్ని తిడుతుంది అని వాళ్ళు కొంచెం పానిక్ అయ్యారు. సార్ అంతవరకు నాతో కొంచెం బెదిరించేవాళ్ళు, లే కూర్చో అది అట్లా మాట్లాడేవాళ్ళు, నడవలేవా అనేవాళ్ళు. నేను కొంచెం ముసలోడైనా 60-70 ఏళ్ళు లేటి మనిషికి, 65-70 ఏళ్ళు. అక్కడి నుంచి కొంచెం మర్యాదగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మా అమ్మ అరవడము, ఆ విగ్రహం దగ్గరికి పోయి చెప్పడము, అది వీళ్ళకి తెలవడము, జనంలో రావడము కొంచెం బాగా పనిచేసింది. అప్పుడు నాకు అనిపించింది మొన్న వదిలిపెడతారని. వదిలిపెట్టిపోయారు. ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవడంతో అట్లా అంటే ఇప్పుడు దాని మీరు అడిగారు కాబట్టి అట్లా ఒక్కోసారి ఏది పని చేస్తుందో చెప్పలేము. అవును, ఇప్పుడు మనం కూడా చూసి యాక్చువల్లీ మీరు అనుకుంటారు కానీ ఏదో కుర్చీలో కూర్చున్నప్పుడు చాలా పవర్ఫుల్ అని, దానికి మీకు కనపడేది పవర్, దాంట్లో రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. చాలామంది కాన్స్టబుల్ ఉంటాం. అందులో ఏ ఇష్యూ జరిగినా మీకే, ఏ ఇష్యూ జరిగినా కూడా చాలా అందుకోసం ఆలోచించి చేయాలి. కరెక్ట్. మైనస్ వచ్చినా మీకే రెస్పాన్స్, ప్లస్ వచ్చినా మీకే వస్తుంది. ఒకవేళ ఏదన్నా ఇప్పుడు పొరపాటున ఏమైనా కూడా చిన్న ఏదైనా కూడా ఎస్పీగా పెద్ద, ఇప్పుడు చూడండి వాడు చిన్న పొరపాటు చేసి, చిన్న పొరపాటు పెద్ద పొరపాటు అనుకోది, అమెరికాలో ఎంత గొడవ అవుతుందో మన ఇన్హ్యూమన్గా కొంచెం అంటే అంత తొక్కి పట్టుకోవాలి. కింద మెన్ చేసిన తప్పు కూడా మీకే వస్తుంది. దానివల్ల మొత్తం ఎంతమంది సఫర్ అయ్యారు. ఇప్పుడు ఒక్కోసారి దాని పరిణామాలు అట్లుంటాయి. వాని పర్సనల్గా వారికి ఏదో పర్సనల్ గడ్జి ఉంటే అది వేరే చూసుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరు కలిసి పని చేశారంట, ఇద్దరికి ఏదో ముందు ఉండేది, అక్కడ దొరికాడు కదా అని చెప్పి వాడిని అనగబట్టుకొని చంపేస్తే ఎంత ప్రాబ్లం వచ్చింది. ఒక్క మూర్ఖుడు చేసిన పనికి దేశమంతా అల్లకలం అయిపోయింది. అట్లా ప్రతి యాక్షన్ కూడా దానికి రిపర్కషన్స్ ఎట్లుంటాయి చెప్పలేము. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేస్తుంటేనే ఒక్కోసారి రివర్స్ అయ్యి ఒకసారి ఈ ఇబ్బందులు వస్తుంటాయి. సార్ నల్గొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ సిటీకి, అప్పుడు మళ్ళీ సిటీకి వచ్చామండి. అప్పుడు మళ్ళీ సిటీలో అప్పుడు డీసీపీగా వచ్చాము. డీసీపీ దాదాపు నియర్లీ 4 years ఉన్నా ఆ పోస్ట్లో. ప్రమోషన్ వచ్చే వరకు డీసీపీగానే ఉన్నాం. మళ్ళీ డిఐజీ ప్రమోషన్ వచ్చే వరకు. అప్పుడు మెయిన్ సిటీలో అంటే అప్పుడు కొంచెం కమ్యూనల్ ప్రాబ్లం బాగా జరిగింది. 92 బాబ్రీ మసీద్ ఇష్యూ, మీ రామ జన్మభూమి బాబ్రీ మసీద్ ఇష్యూ అప్పుడు వచ్చింది. తర్వాత బాబ్రీ మసీద్ కూల్చేయడం అవన్నీ మీకు తెలుసు కదా అవన్నీ. ఆ టైంలో ఉన్నాం. అప్పుడు హైదరాబాద్లో వరుస మటర్లు కూడా, హైదరాబాద్లో జస్ట్ కొన్ని చాలా గందరగోళము ఇప్పుడు కొన్ని అయినాయి. ఒక కేసు చాలా విచిత్రంగా జరిగింది. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని. ఏమంటే నేను నందరాజు గౌడ్ కేసు ఉంది కదా, అదే బేగం బజార్లో కాల్పులు, నందరాజు గౌడ్ ఈయన చంపాడు, వాళ్ళ పార్టీ ఆయన చంపించారని చెప్పి ఆ ఎమ్మెల్యే వచ్చి నన్ను అరెస్ట్ చేయమన్నాడు. మగలు ఎవిడెన్స్ లేదని ఎట్లా చేస్తామంటే, లేదు నన్ను అరెస్ట్ చేయండి సార్, బయట మా పార్టీ వాళ్ళేనా అని అంటున్నారు అని. మీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా మేము ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేస్తాం సార్? నరేంద్ర అనే ఎమ్మెల్యే ఉండవు, చంపాడు ఆయన, తర్వాత మంత్రిగా కూడా చేశారు. ఆయన మీద కూడా అటాక్ అయింది కదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన చంపినప్పుడు ఈయన రైవల్ అయ్యాడు, ఈయనకు నెక్స్ట్ టికెట్ ఆయనకి ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఈయనకి ఎవరు, కాబట్టి ఈయన చంపించాడని చాలా పుకార్లు లేపారండి. ఒకసారి ఈ పుకార్లు కూడా అంటే పోలీసులు మిస్లీడ్ చేయడానికి, పబ్లిక్ మిస్లీడ్ చేయడానికి కూడా చేస్తుంటారు. దీంట్లో కూడా అట్లా జరిగింది. చేసిండే వాళ్ళు వేరు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు, వాళ్ళ ఎమ్మెల్యే చేశారు. మీకు తెలుసు కాబట్టి మాకేం తెలియదు అసలు, ఎవిడెన్స్ లేదని. ఎవిడెన్స్ లేదు అసలు. ఆయన వచ్చి నాకు అసలు ఆయన చాలా బాధపడ్డాడు. నరేంద్ర గారు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి, సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల, మీరు నా మీద మీకు ఏమైనా కోపం ఉంటే వేరే విధంగా చూపించండి. అసలు ఇప్పుడు నాకు నిన్న అద్వానీ గారు వచ్చారు, వస్తే నాకు అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే, నేనే చంపానని అంతా నమ్ముతున్నారు. ఇంకా అలాంటప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా ఏమి జరిగేది ఏముంది,
జరిగే డ్యామేజ్ జరిగింది. నన్ను ఒక పని చేయండి, జైల్లో పెట్టండి, మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి, నేను కాదు అని మీరు ఎట్లా ఎప్పుడోసారి మీకు తెలిసిపోతుంది ఏం కాదని, అంతవరకైనా నేను ప్రశాంతంగా జైల్లో ఉంటాను అన్నాడు. అంటే ఒత్తిడి తట్టుకోలేక ఒకసారి అట్లా అవుతుంది. సరే జరిగిపోయింది, చార్జ్ చేయలేదు. తర్వాత జరిగింది, మళ్ళీ అంత తెలియదు. వేరే ఆర్గనైజేషన్ చేస్తుంది కదండి, తర్వాత వేరే దగ్గర వాళ్ళు అనుకుంటారు. ఎస్ అంత చాలా, అది మీకు తెలుసు స్టోరీ, అంతా మీకు తెలిసే ఉంటుంది, ప్రెస్లో అంతా వచ్చినప్పుడు అంతా. తర్వాత అది చాలా దాని పెద్ద నెట్వర్క్ వేరే వాళ్ళు చేశారు, అంతా జరిగిపోయింది, అట్లా ఉంటుంది. తర్వాత ఆ సిటీలో ప్రమోషన్ వచ్చినాక హైదరాబాద్ రేంజ్ డిఐజీగా కొంతకాలం జాయింట్ కమిషనర్గా ఉన్నాను. ఓకే, జాయింట్ కమిషన్ లాండర్గా ఉండగా నాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చింది యూకేకి. ఆ ప్రోగ్రామ్ పోయి వచ్చేటప్పటికి అదొక 6 months తర్వాత నాకు ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ రేంజ్ డిఐజీగా వేశారు. హైదరాబాద్ రేంజ్ అంటే అప్పుడు పెద్ద రేంజ్, అది మన ఆల్మోస్ట్ 5 జిల్లాలు ఉంటాయండి. 5 జిల్లాలు అంటే ఇప్పుడు 12-14 జిల్లాలు ఉన్నాయి. నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, రంగారెడ్డి, తర్వాత ఇవన్నీ ఇప్పుడు వికారాబాదు, రంగారెడ్డి, ఇవి 2 కమిషనరేట్. అవన్నీ అప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కమిషనరేట్లు 2 ఉండేటివి. సైబరాబాదు, అక్కడ నిజామాబాద్ వరకు మీదే. సో అప్పుడు హైదరాబాద్ రేంజ్ కొంచెం అప్పుడు కూడా కొంచెం ట్రబుల్సమ్గానే ఉండేది. అప్పుడు కూడా బాగానే, అంటే కొంతకాలం ఎక్కువ కాలం దొరగారు డీజీగా ఉండేవారు. అప్పుడు హోమ్ మినిస్టర్గా మాధవరెడ్డి గారు కొంతకాలం ఉన్నారు. తర్వాత దేవేంద్ర గౌడ్ గారు కొంతకాలం ఉన్నారు. సార్, మీరు హైదరాబాద్ రేంజ్ డిఐజీగా ఉన్న టైంలోనే ఇటు నిజామాబాద్ ఏరియాలో నక్సల్స్ మూవ్మెంట్ పెరగడం, అక్కడ ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, ఇక్కడ మెదక్ జిల్లా గిరాయపల్లిలో కొంత, తర్వాత మెదక్లో మహబూబ్నగర్లో గద్వాల ప్రాంతం ఒకటి, ఇక్కడ నల్గొండ జిల్లా తీసుకుంటే బెల్లి లలిత హత్య, మాధవరెడ్డి గారి కాల్పులు. బెల్లి లలిత హత్య నేను ఉన్నప్పుడు జరగలే, మీరున్నప్పుడు మీ పీరియడ్ తర్వాత చాలా తర్వాత జరిగింది. ఓకే, నేను డిఐజీగా ఉన్నప్పుడు దాదాపు అక్కడ 96 నుంచి 2000 వరకు నేను డిఐజీగా ఉన్నాను. 4 years. అప్పుడు జరిగిన ఇంపార్టెంట్ బెల్లిలో అంతే కాదు, అప్పుడు చెప్తా. అప్పుడు ఈదన్నా హుస్సేన్ బి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఈదన్నా మర్డర్ జరిగింది. అప్పుడు ఈదన్నా మర్డర్ అప్పుడు ప్రభుత్వమే చేయించిందంటూ పెద్ద పుకార్లు జరిగాయి కదండి. ప్రభుత్వమే చేయించింది కాదు, పోలీసులు చేశారని ప్రభుత్వం కూడా నమ్మింది. మీరే చేశారు. అసలు నన్ను సీఎం గారే నా మొహం మీద అడిగారు, మీకు తెలియకపోతే చెప్పలేను కానీ మీ వాళ్ళే చేశారండి, ఎవరు చేస్తారండి, పాపం తీసుకుపోయి సరెండర్ అయ్యి తీసుకుపోయి చంపేశారు. సో బట్ అనే తర్వాత వాస్తవం తెలిసింది. అసలు ఏం జరిగిందండి ఏదన్నమాట? ఈదన్నా యాక్చువల్లీ ఏం చేశారంటే, ఈ హుస్సేన్ బి ఆమె తెలిసి చెప్పలే, వాస్తవం ఏంటంటే ఆమె తెలుసు. అది పెద్ద, ఇప్పుడు ఇంతకుముందు అడిగారు కదా మీరు, అతని పేరు ఏమి, నల్గొండ నయీం అని. ఈ నయీం చరిత్రలో ఇది పెద్ద మైలురాయి. అసలు ఏదైనా మర్డర్ చేసింది నయీం. ఆ తర్వాత పార్టీ ఇతను సపోర్ట్ చేయలేదని అతను పార్టీకి ఎదురు తిరిగాడు. ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసింది, అప్పుడు మేము ఇంకా టచ్లో లేము. ఆ తర్వాత ఇది ఈ స్టోరీ అంతా చాలా అయిపోయింది గందరగోళం. ఏదన్నా హుస్సేన్ బి నిమ్స్లో ఉన్నప్పుడు నయీం చెల్లెలు వెళ్ళి అక్కడ ఉండడం. ఇప్పుడు అప్పుడు జరిగింది ఏమంటే, అప్పుడు వ్యాసగారి మర్డర్ కేసులో ఈ నయీం జైల్లో ఉండేవాడు. నయీంకు ఒక బ్రదరు, ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ ఒక కానిస్టేబుల్ భార్య. అతను రైల్వే పోలీసులు అక్కడ పనిచేసేవాడు. సో ఈ నక్సలైట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయి భోజనానికి అక్కడ పోయేవాళ్ళు, పండుకునేవాళ్ళు. ఒకరోజు ఈ హుస్సేన్ బి ఈదన్నా ఇద్దరు వాళ్ళ ఇంట్లో పండుకొని వీళ్ళ సిస్టర్తో మిస్బిహేవ్ చేశాడంట. అది కారణం. ఓకే, అప్పుడు మాకు ఇన్వెస్టిగేషన్లో తెలియంది. మిస్బిహేవ్ చేశాడని చెప్పి వాడు మన మైండ్లో పెట్టుకొని, ఆ నయీం కూడా చాలా, అంటే కొంచెం మరీ రియాక్టివ్ ఫెలో, అంటే వాడు ఇంకా ఏమైనా చేస్తాడు అనుకో, ఆ టైపు. ఆ తమ్ముని పిలిచి చెప్పాడంట,
ఒక కోర్టుకు పోయినప్పుడు వాళ్ళ అక్కని రమ్మంటే వాళ్ళ అక్క ఏడ్చి ఇట్లా అయింది నన్ను ఇట్లా చేశాడు అని చెప్తే వాడికి ఎంత ధైర్యము, వాడు బతకూడదు అని చెప్పి తమ్ముని వీళ్ళు చెప్పాడు. ఇట్లా ఈయన ఫాలోయర్స్ ఉండేవాళ్ళు అప్పటికే. ఇద్దరు ముగ్గురిని తీసుకొని వాడిని చంపేయమని. వాడిని చాలా ఘోరంగా చంపారు. అసలు మాకు క్లూనే లేదు. ఏమన్నా అసలు మాట్లాడదామంటే అసలు పోలీసుతో మాట్లాడమే లేవు హుస్సేన్ బి. కదా ఆమెకు తెలుసు ఆమె ఉంది కదా అక్కడ. అదే మర్డర్ జరగంగా ఉంది, గొడవైంది తిట్టుకుంది. ఆమె కాళ్ళ వెళ్ళబడి బతిమాలింది, మా ఆయన తప్పే అది ఇదని. కానీ చెప్పలే అసలు చెప్పలేదు. నయీం సిస్టర్ కూడా చెప్పలేదు. నయీం సిస్టరు మా చెప్తే మరి తెలిపోతుంది కదా, అంతా కేసు బయటపడుతుంది కదా. సో అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడ పోయినా అసలు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అప్పుడు ఒక లేడీ ఉండేది సిఎల్సి ప్రెసిడెంట్గా. ఒకరోజు ఆమె కూడా చాలా ఇదిగా మాట్లాడింది. కనీసం మీరు సరెండర్ అయిన వాళ్ళు కూడా బతకనిచ్చట్లేరు, ఇదేమో అక్రమం అన్యాయం అన్నట్లుగా మాకాలి. కొంత నాకు కూడా బాధ అనిపించింది. ఎక్కడ జరిగిందిరా అన్యాయం, ఇది అర్థం కావట్లే ఫస్ట్. యాక్చువల్ సీఎం గారు నమ్మనప్పుడు ఏమిది అసలు ఎవరు చేశారు ఇది. మనం పోలీస్ అయితే నేను అన్ని 5 జిల్లాలు తర్వాత అక్కడ అప్పుడు ఐ థింక్ అనురాగ్ శర్మ అనుకుంటా అక్కడ ఆరేంజ్కి ఉండేవాడు ఆ 4 జిల్లాలకు ఐజీ డిఐజీ. అందరం మేము ఎంత మాట్లాడుకున్నాము, ఏం చేసినా ఎక్కడా అసలు ఏం చిన్న ఇది కూడా రాలే, క్లూ రాలే ఏమైంది అని. అప్పుడు భువనగిరిలో అప్పుడు రవీందర్ రెడ్డిని ఒక ఆయన అక్కడ ఇన్స్పెక్టర్ ఉండి మళ్ళీ అక్కడ డిఎస్పీగా ఉండేవారు. తర్వాత శ్రీనివాస్ అని మధ్యపాటి శ్రీనివాస్ మధ్యపాటి అని అతను ఎస్ఐగా ఉండేవాడు. ఇంకో అతను ఈయన చెప్తా రెడ్డి ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఇప్పుడు డిఎస్పీగా ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ ఉన్నాడు. ఆయన పేరు మర్చిపోయినా చెప్తా. ఓకే. సో వీళ్ళు నాకు కొంత అనుమానం ఎట్లొచ్చిందంటే ఇది ఏదో ఉంది, ఎవరో వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది అని అనుమానం వచ్చింది. అనుమానం రావడంతో ఫస్ట్ వీళ్ళేమన్నా మా వాళ్ళు ఏమన్నారంటే సార్ ఈ హుస్సేన్ బిని అనుమానించాలా అన్నారు. నేను చెప్పి హుస్సేన్ బి మాట్లాడే పరిస్థితి లేదయ్యా ఆయన, ఆమె గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బు ఇమ్మని ఆర్డీఓ ఇచ్చేకపోతే నాకు వద్దు పోయిందంట అని మళ్ళీ 2 days పోయినాక ఫోన్ క్వైట్కి వచ్చి డబ్బు తీసుకుపోయింది. ఆ పబ్లిక్లో అట్లానే ప్రైవేట్గా తీసుకుపోయినాక ఆర్డీఓ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా మరి ఎవరికని చెప్తే నేను కింద వాళ్ళకి చెప్పలేను సార్, మళ్ళీ తెలిస్తే వాళ్ళు నాకు ప్రమాదం కదా, డబ్బు ఇచ్చేసాయా బయటకు చెప్పొద్దని చెప్పారు, ఫస్ట్ ఇవ్వద్దు అన్నారు. దీన్ని సరే నాకు అప్పుడు మా వాళ్ళకి చెప్తే నేను మాట అనుమానం వచ్చింది, నన్ను ఈమెదే హ్యాండ్ ఉంది అని. ఏం చేయాలి అప్పుడు? ఆమెను ఇంటరాగేట్ చేసే పరిస్థితి లేదు అసలు ఆయన దగ్గర పోలీసు పోయారంటే పెద్ద గొడవలాగా ఉంది. ఇంక ఏం చేయాలో చూద్దాం, కొంతకాలం జరగనే అనుకుంటాను. సడన్గా ఒక క్లూ వచ్చిందని. ఒకడెవడో ఏం చెప్పాడంటే ఇటు నయీం తమ్ముడు వీడిని స్కూటర్ మీద తీసుకుపోగా చూసాము, ఒకే స్కూటర్ మీద, తర్వాత వాడు ఇంక రాలే. మాకు అర్థం కాలే. సో మేమేమన్నాము నయీం తమ్ముడు ఏమో దొరుకుతారని పట్టుకుంటాను అని చెప్తే సరే మా వాళ్ళు కష్టపడి వాడిని పట్టుకొని వీడు చంపాడని ఎవరికి తెలియదు, ఎవరు లేదు ఎవరికి. నువ్వు ఎక్కడ వదిలిపెట్టావు వాడిని? నేను పోలీసులు ఆపారా? నువ్వు ఎక్కడ వదిలిపెట్టావు? నువ్వు అక్కడి నుంచి మొదలు పెడతావు ఇన్వెస్టిగేషన్ అని. వాడు ఇంకా ఆవేశపడు, వాడు నేను చంపేశాను అని చెప్పాడు. వెంటనే చెప్పాడు సార్. వాడు చెప్పిన స్టోరీ ఇన్ని అసలు కళ్ళు తిరిగిపోయినాయి. మరి నేను నమ్మలే అసలు. ఫస్ట్ నాయన సరే మన నాతో మాట్లాడిందంటే ఆయన ఇది భువనగిరి నుంచి తీసుకొచ్చాడు, దగ్గరే కదా. అసలు నమ్మశక్యంగా స్టోరీ వాడు చెప్పి అట్లుంది. వాడు చంపేసే కక్షతో ఆ గుడ్లు కళ్ళు గుడ్లు లాగేసి జోలు వేసుకున్నాడట అది తినాలని. సో అవి నెక్స్ట్ డే చూసేటప్పటికి ఆ షర్ట్ అక్కడ తగిలిచాడు. పొద్దున్నే షర్ట్ వేసుకుంటే పోతే వాసన వచ్చిందట. ఆ వాసన చిచి ఇది ఇంత వాసన వచ్చి తినలేమని చెప్పి తీసుకుపోయి ట్యాంక్ బండ్లో పడేసాడట. వాడు చూడండి వాడే అసలు ఇన్హ్యూమన్ అంటే మనం ఊహించలేము ఇలాంటివన్నీ. అలాంటి వాళ్ళు వీళ్ళు అసలు అర్థం కాలే ఇది ఎట్లయింది అని చెప్పి సరే ఏం చేద్దామని చెప్పి అంటే
అప్పుడు వీళ్ళు కష్టపడారు పాపం అని చెప్పి హైదరాబాద్లో పెడదాము ప్రెస్ మీట్ అని చెప్పి నేను లేదు యాక్చువల్లీ పనిచేసిన వాళ్ళు ఇద్దరే శ్రీనివాస్ తర్వాత రవీంద్ర తర్వాత ఇంకో అతను చెప్పాను ఆయన పేరు మర్చిపోయినా రెడ్డి ఇన్స్పెక్టర్ మంచి అతను నాకు మైండ్లో ఉంది గుర్తురా అట్లా అక్కడే పెట్టాలా అని చెప్పి లెట్ ఎస్ఐ హోల్డ్ ఇట్ అని చెప్పి వాస్తవం కదా చెప్పడానికి ఎవరు చెప్పారు అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టామండి. మా వాళ్ళకి కొంతమందికి ఇష్టం అరే అక్కడ పెడితే ఎవరు చూస్తారు అసలు ఎస్ఐ చెప్పింది ఎవరు రాసుకుంటారు ఎవరు నమ్ముతారు అట్లా డీజీ లెవెల్లో పెట్టాల్సిందే సీఎం లెవెల్లో పెట్టాల్సిందే అన్నారు. అంటే నేనేమని చెప్పలేదు లేదు అట్లా ఏముంది ఇష్యూని పెట్టిపోతారు కానీ అది ఏముంటుంది ఏమైనా అనుకున్నాము. సో కాబట్టి ప్రెస్ వాళ్ళంతా కూడా లక్కీగా సపోర్ట్ చేశారండి ఆ వర్షన్. ఎందుకంటే వాడు ఏం అడిగినా సమాధానం చెప్పాడు. వీడియో క్యాసెట్లో ఏమైనా చెప్పాడు బ్రహ్మాండం చెప్పాడు మొత్తం అంతా చెప్పాడు జరిగిందని చెప్పాడు. వాళ్ళ అక్కను వాళ్ళ బావను వాళ్ళు ఎవరినైనా చెప్పాడు. చివరి కొంతమంది నయీముని ఎక్కడో క్రాస్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుని పోయి కడిగితే వాడు కూడా చెప్పాడంట నేను చంపించాము. మా అక్క అంటే నాకు తల్లి లాంటిది. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా అక్క నన్ను చిన్నప్పటి నుంచి సాకింది. మా అక్క కళ్ళనీళ్ళు పెట్టుకుని నేను చూడలేను. వాడు ఎవడైనా దేవుడైనా కానీ నేను క్షమించను అని చెప్పాడంట. సో చాలా పొద్దున్నే పేపర్లో చూస్తానే మేము నిజామాబాద్లో ఉన్నాం క్యాంపర్ సీఎం పేపర్లో చూస్తానే అంత ఎవరిబడి అందరూ తిట్టేవాళ్ళే అందరూ తిట్టారండి ఏదేదన్నారు. తర్వాత చూస్తే అప్పుడు ఆమె రత్నమాల అనుకుంటా ఆమె సేల్స్ తరపున క్షమాపణ కూడా చెప్పింది. సీఎం గారు ఏమన్నారండి అప్పుడు? సీఎం గారు ఆయన ఏమన్నారు పర్వాలే పేపర్లో అది ఎవరు చేసి చూపించారు సెక్రటరీ సార్ ఈనాడులో సిఎల్సి సెక్రటరీ వారు అపాలజీ కూడా చెప్పారండి పొరపాటు అయిందని గవర్నమెంట్కు పోలీసుకు అని వాళ్ళు చెప్పారు. మరి అపోజిషన్లు చెప్పలేదు కదా వాళ్ళంతా తిట్టారు కదా వాళ్ళు చెప్పలేదుగా అన్నారంట. సాయం నాకు చెప్పాడు ఇట్లా అంటున్నారు సీఎం గారు అని. నేను చెప్పాను అది రాజకీయము సరే అది రాజకీయం అది మనం పోయి అపాలు చెప్పి అడగలేం కదా. సిఎల్సి వాళ్ళు అంటే నైస్ ఆఫ్ దెమ్ దట్ దే సెడ్ ఫస్ట్ టైం. సార్ ఆ ఎపిసోడ్ తర్వాత నయీం పార్టీ నుంచి దూరం అవ్వడం పార్టీ కూడా ఆయన దూరం పెట్టింది అనేది వాస్తవం అంటారు? అంటే దట్ వాజ్ అక్కడ రిఫ్ట్ వచ్చిందండి. అంటే నాకు అంత బాగా గుర్తులేదు కానీ బట్ ఈ ఇద్దరికి బాగా రిఫ్ట్ వచ్చింది. అప్పటి నుంచి వీడు పార్టీ సపోర్ట్ చేయలేదు. అవును చెల్లెల మీద అటాక్ చేసి పార్టీ సపోర్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళంతా పార్టీ వాడిని సపోర్ట్ చేసింది అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసింది. అంతేగాని మా అక్క మా ఫ్యామిలీ పరువు ఇవన్నీ చూడకుండా చేశారు అనే కోపంతో వాడు వాళ్ళకి రివర్స్ అయిపోయాడు. అక్కడ ఎన్కాష్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్స్ నయీంని కోవట్టగా మార్చారలో అన్నది వాస్తవం. ఇవన్నీ అగైన్ పేపర్ న్యూస్ మరి ఎట్లా చెప్పాలా అంటే ఒకటి అంటే మీకు అంటే ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ టెల్ యూ బట్ వన్ థింగ్ ఐ థింక్ ఐ కెన్ వెరీ సేఫ్లీ టెల్ యూ దట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడిచ్చినా తీసుకుంటామండి పోలీసులో. ఎవరిచ్చినా తీసుకుంటాం. మంచోడు చెడ్డోడు అనే ఉండదు. మంచోడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ఒకసారి చెడ్డోడు అనుకునేవాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కరెక్ట్ మీకున్న సోర్సులు రకరకాల సోర్స్ వాడుతుంటారు. దొంగని గురించి దొంగ బాగా చెప్పగలడు. పెద్ద మనిషి జడ్జి చెప్పలేడు కదా. అవును లేకంటే ఎవరు అట్లా ఉండొచ్చు కొంత ఉపయోగించుకోవచ్చు కూడా. సార్ ఆ టైంలో మాధవరెడ్డి గారి మీద అటాక్ జరిగింది కూడా అప్పుడే. అప్పుడు దట్ వాజ్ అప్పుడు నయీం జైల్లో ఉన్నాడు. అప్పుడు నయీం ఐ థింక్ మాధవరెడ్డి గారి అటాక్ జరిగిన వాళ్ళు వేరే. కానీ అంత సెక్యూరిటీ ఉన్న ఆయన ఎందుకు సార్ ఆ బండికి వీపీ కార్ వదిలిపెట్టి ఈ కార్లో రావడం అంత జరిగింది? అంటే ఇప్పుడు రాత్రిపూట అయ్యేటప్పటికి బహుశా సేఫ్ అనుకున్నారు. మామూలుగా ఆయన నైట్ ఆల్డ్ ఆ రోజు అక్కడ ఉండాలా భువనగిరిలో ఉండాలా. భువనగిరిలో మరి ఎందుకు లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకొని అది హైదరాబాద్ సిటీ వచ్చిన తర్వాత బ్లాస్ట్ చేస్తారనేది ఎవరు ఊహించలే కదా. దాంట్లో అంతా వాళ్ళంతా చెక్ చేసుకున్నారు. బ్రిడ్జిలు అంతా వచ్చారు బాగానే వచ్చింది. వాటికి మధ్యలో ఎక్కడ అవకాశం రాలే.
ఆ కొత్త వెహికల్ కావడము లైట్లో కనపడము, అది ఎవరు కొత్తగా అప్పుడు వెహికల్ అంటే ఆయన బీపీ కారు పక్కకు పెట్టి దాంట్లో ఎక్కారు. బీపీ కార్లో ఉన్న కొంత అంత డ్యామేజ్ అయింది కాదు, చిన్న దెబ్బలు తగిలినా, బట్ ప్రాణానికి ఏమైనా ఇది వచ్చినది కాదు. ఆ వెహికల్ కొత్త కారు, అది మామూలు వెహికల్ అది కాబట్టి ఈ బ్రిడ్జి వేసినప్పుడే ఘటకేశ్వర బ్రిడ్జి దాని కిందనే పెట్టి ఉన్నారు, రెడీ పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఫోన్ వచ్చి సడన్గా ప్రోగ్రామ్ మారింది, వస్తున్నాడు అంటే వీళ్ళు రెడీగా ఉన్నారు. దాదాపు కొన్ని నెలలుగా అక్కడ కాసుకున్నారు వాళ్ళు. ఒక సెల్ పెట్టుకొని, ఒక స్లీపర్ సెల్, ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు ఫోన్ వస్తుందని కాసుకున్నారు. అప్పటికే ఈ ఫోన్లు కొంతవరకు సెల్ ఫోన్లు కూడా వచ్చినాయి. ఆయన కూడా ఓపెన్గా అందరి ముందు ఎక్కడం కూడా ఐడెంటిఫై అయినట్లుగా తెలుస్తుంది. అందరి ముందు ఎక్కుతారు మామూలుగా, పర్వాలేదు. అంటే బీపీ కార్ అంటే చెప్పలేదు, జరిగినాక ఎన్నో చెప్పాను, బట్ చాలా దురదృష్టం. ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్న అందరూ కూడా అరెస్ట్ అయ్యారంటే ఇప్పుడు ఇన్సిడెంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు, అందరిని అరెస్ట్ చేశారు. ఎక్సైన్స్లో చనిపోవడం జరిగింది. సార్, మీరు ఏపీఎస్పీకి వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? ఏపీఎస్పీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. బట్ ఏపీఎస్పీకి నేను యాక్చువల్ నాకు వైజాగ్ కమిషనర్గా వేశారు. అవును, దాదాపు 3 months అట్లే ఉండే పోస్ట్. అది నేను జాయిన్ కాలే. అప్పుడు నాకు ఏపీఎస్పీ ఇస్తే పోతానని చెప్పాను. ఎందుకు సార్ వైజాగ్ కమిషనర్ ఎందుకు మీరు తీసుకున్నారు? అంటే నాకు ఏపీఎస్పీ మీద నేను ఏపీఎస్పీ కమాండర్ని కొంతకాలం పనిచేశాను. ఓకే. నాకు ఎందుకో లోపల ఉండేది ఏపీఎస్పీలో పనిచేయాలి, ఏపీఎస్పీకి సరైన రికగ్నిషన్ రావట్లేదు. సో నేను డీజీ గారికి చెప్పాను. సరే, ఆయన ఒప్పుకున్నారు. మన ఇట్లా ఉంది. ఫస్ట్ దొరగారు ఇప్పుడు డీజీ. సో దొరగారు ఫస్ట్లో కొంచెం లేదు ఎందుకు పోతావు నువ్వు ఏపీఎస్పీకి అన్నట్లు అన్నారు. మళ్ళీ తర్వాత పాపం ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు కూడా. సో ఏపీఎస్పీలో ఏమైందంటే నేను పోయేటప్పటికి ప్రతి సంవత్సరము 10, 20, 30 మంది చచ్చిపోయేవాళ్ళు. లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ వెపన్స్, లాస్ ఆఫ్ లింబు, లాస్ ఆఫ్ ఫేసు, అధ్వాన పరిస్థితి ఉండేది. ఎందుకు అసలు అంతకుముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు విజయనగరం బెటాలియన్లో నేను చార్జ్ తీసుకునే ముందు కొంతమంది చాలా గొడవ చేశారు. అప్పుడు అంతా చింతపల్లి చనిపోయారు చాలామంది కానిస్టేబుల్, ఆఫీసర్లు పోతే అంత గొడవ చేయడం అంతా జరిగింది. సరే, కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి. సో సరే చూద్దాం, మనం చేద్దామని చెప్పి నాకు కొంత మనం అనుకుంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాడికి చాలా సపోర్ట్ దొరుకుతుందండి. లేకుంటే ఏమంతా బతికి బట్ట కట్టినే వాళ్ళం కాదు. పని చేయాలంటే పని చేస్తే సిన్సియర్గా చాలామంది సపోర్ట్ చేస్తారు. ఓకే. ఫస్ట్ అక్కడ ఏమైందంటే ఫస్ట్ ఏం ప్రాబ్లమా అని చూశాను. మా ప్రెడిసెసర్ మంచి ఆయన ఉండేవాడు, పెద్ద మనిషి, రామావతార్ యాదవ్ గారని. మొట్టమొదటిది ఏమంటే అది వాళ్ళకు ఈ ఒకసారి నక్సలైట్ ఏరియాలో పోస్టింగ్ ఇస్తారు. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పట్టించుకోరు. బట్ అక్కడున్న అతనికి మాత్రం మనిషే కదా, అతనికి మరి ఇక్కడ భార్య పిల్లలు ఏమి కథ, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఏమి తర్వాత ఏమన్నా పిల్లలు చదువుతున్నారు లేదా ఏం పట్టింది. సో దాంతో చాలా ఇది వచ్చింది, అసలు నిరుత్సాహంగా తయారైపోయారు, అన్హ్యాపీగా ఉంది. ఇంక ఉద్యోగం తప్పదు కదా, భార్య పిల్లలు పోషించుకోలేదు, ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆ ఉత్సాహం లేదు. దాంతో మొట్టమొదటి ఏం చేసామంటే ఒకటి పెట్టాం పర్మనెంట్గా. ఒక 1 month పని చేస్తే ఒక 3 days పెయిడ్ హాలిడే ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే 1 month అడవిలో ఉంటే ఏటునగరంలోనో ఆదిలాబాద్లోనో అక్కడ ఉంటే ఆసిఫాబాదు ఉన్నానంటే ఏముంది, వచ్చి 3 days ఉన్న ఫ్యామిలీతో కలిపి పోవాలి. అది పెట్టాం. దాంతో చాలా వరకు మార్పు వచ్చింది.
ఆఫీసర్లందరినీ చెప్పాం వాళ్ళకి. మామూలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసాం. మొట్టమొదటి నేను డీజీ గారి దగ్గర పోయి, మీకు 6 పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి, మనకున్న ఫోర్స్లో 160 ఏపీఎస్పీ ఉంది, సో మాకు ఒక కాలేజ్ ఇమ్మని అడిగాం. అడిగితే ఆయన మాకు వరంగల్ పీటీసీ మాకు ఇచ్చాడు. వరంగల్ పీటీసీ వస్తేనే దాంతో నెమ్మదిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని పెట్టేవాళ్ళం. చేసి వాళ్ళకి ఎట్లా చేయాలి ఏమేది రిఫ్రెషర్ కోర్సెస్ లాగా పెట్టి వాళ్ళకు చెప్పేవాళ్ళం. మిడిల్ లెవెల్ ఆఫీసర్స్కు, ఆర్ఎస్ఐలు, ఆర్ఐ, అసిస్టెంట్ కమాండెంట్స్ వాళ్ళకు. సో తర్వాత ప్రతి వాళ్ళు రోస్టర్ మెయింటైన్ చేసి ఇంటికి వచ్చేలాగా చేసేవాళ్ళం. దాంతో చాలా వరకు వీళ్ళకు ఇదైపోయింది. అది వాళ్ళకు మామూలుగా టీఏ, మంచిగా టీఏ, ఫుల్ టీఏ ఇవ్వడము, ఎందుకంటే బయట ఉన్నారు కదా. సో అట్లా ఒకటి టేకప్ చేసాం. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అది బిల్డింగ్ కట్టించడం బాగా కనపడేది. తర్వాత అన్ని బెటాలియన్స్లో ల్యాండ్ పోతా ఉండేది, ఎంక్రోచ్మెంట్ అయిపోయేది. సో దాంతో అప్పుడు కొంత గవర్నమెంట్ తరఫు మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేయమంటే ఫెన్సింగ్ వేయడానికి దాదాపు 35 crores 40 crores ఎస్టిమేట్ ఇచ్చారు. అట్లా కాకుండా మేమేం చేసామంటే, నేను అప్పుడు ఐ థింక్ గిరీష్ కుమార్ గారు అనుకుంటా, అప్పుడు గిరీష్ కుమార్ గారు ఉండేవారు P&Lలో. దొరగారు వీళ్ళు చెప్పారని చెప్పి అప్పుడు హెల్ప్ చేస్తే వాళ్ళు మాకు కొంత ఫండ్స్ ఇచ్చారు. చాలా తక్కువ అమౌంట్లో మేము అన్ని బెటాలియన్స్కు మంచి ఫెన్సింగ్ వేసాం. ఎట్లా విశాఖపట్నం మన స్టీల్ ఉంది కదా, స్టీల్ ఇండస్ట్రీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వాళ్ళతో ఎండీతో మాట్లాడి అక్కడి నుంచి మంచి గర్డ్ పోల్స్ గట్టి చాలా తక్కువ రేటు వీలైనంత తగ్గించి తీసుకున్నాము. అట్లా టాటా వాళ్ళతో మాట్లాడి వైరు తీసుకొచ్చి మా వాళ్ళతోనే అక్కడ చుట్టూ మెజర్మెంట్ చేయించి ఫెన్సింగ్ తయారు చేయించాం. కొంత యంగ్ ఆఫీసర్లు కొంతమంది ఉండేవాళ్ళు అప్పుడు, వాళ్ళంతా బాగా కమాండెంట్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడు వైజాగ్లో బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా ఇప్పుడు అడిషనల్ డీజీ, అతన్ని పంపించి మాట్లాడితే అతను మంచి ఇవి తీసుకొచ్చాడు. అట్లా వీళ్ళంతా సిమెంట్ తీసుకొచ్చి ప్రొక్యూర్ చేసి కర్నూలు నుంచి కర్నూలు ఎస్పీ చెప్పి కొంత రీజనబుల్ రేటుకు సిమెంటు. సో విత్ ఇన్ దట్ మనీ 35 కోట్ల ఎస్టిమేట్ ఇచ్చిందంటే దాదాపు 2.5-3 కోట్లలో మొత్తం అంతా ఫెన్సింగ్ తయారు చేయించాం. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళకు కూడా చూసి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది బాగా. ఇప్పుడు ఆ సౌరభవన్ మీరు చూసిన రోడ్డు పైకి, ఆ రోడ్ వేయడానికి 12 లక్షలు వాళ్ళు ఎస్టిమేట్ వేశారు. బట్ తార్ రోడ్డు వేయాలా అంటారు, సిమెంట్ రోడ్డు అయితే డబుల్ చాలవు, తార్ రోడ్డు వేస్తే 2 ఏళ్ళ కంటే ఉండదు, అది ఎందుకంటే గ్రేడియంట్ ఎక్కువ ఉంది అని నేను చెప్పినాను. అప్పుడు మన గౌతమ్ కుమార్ గారు ఎండీగా ఉండేవారు, ఆ డబ్బు నాకు ఇవ్వండి సార్ నేను వేపిస్తానని చెప్పాను. గౌతమ్ కుమార్ గారు అన్నారు వేపిస్తే పర్వాలే, బట్ ఆ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఈ రోడ్డు యాజ్ పర్ స్పెసిఫికేషన్స్. సరే సర్టిఫికేట్ ఇచ్చినాక డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. సరే నేను ఆ రోడ్ ఎట్లా అంటే అది పైన వర్షం వస్తే కోసేస్తుంది మొత్తం, ఏం చేద్దాం చూసారా రోడ్ ఎప్పుడన్నా చూడండి సరే. ఆ పెద్ద పెద్ద రాళ్ళని వేస్ట్ రాళ్ళని తెప్పించి ఎక్కడ గ్రాండ్ ప్రాక్టీస్ చేసాం, అదే గ్రేవెన్స్లో అదే చేపించారు, అదే రోడ్డు ఇక్కడ అదే అక్కడ ఇది చూసిన తర్వాత ఆ రోడ్డు మీకు 100 ఏళ్ళు పోయినా ఏం కాదు, అంత పక్కాగా తయారైంది. సో నాకైందంతా ఖర్చు అంతా అయినా 6 లక్షలు, ఆ సగం కూడా కాలే. సార్ వాటితో పాటు మీరు ఏపీఎస్ బెటాలియన్ సంబంధించి కొన్ని ల్యాండ్స్ కూడా పుల్లింగ్ చేశారు అప్పట్లో. అది వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏపీఎస్పీ వాళ్ళకు సివిల్ పోలీసు లాగా వాళ్ళకు కొంత పబ్లిక్తో టచ్ ఉండదు. రిటైర్ అయ్యేటప్పటికి వాడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అవకాశం ఉండదు. అందుకోసం ఏం చేసామంటే మేము ఒక 12 సొసైటీలు పెట్టాం ప్రతి చోట. ఇంపార్టెంట్ హైదరాబాద్ ఒకటి, కర్నూలు ఒకటి, వరంగల్ ఒకటి, కాకినాడ, ఇట్లా కోఆపరేటివ్ సొసైటీని పెట్టి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి ఆ కోఆపరేటివ్ యాక్ట్లో ఒక చిన్న మాడిఫికేషన్ చేయించి ఏపీఎస్పీ హెడ్ ఎవరైతే ఉంటే పర్మనెంట్గా ప్రెసిడెంట్కి ఉండేలాగా చేశాం.
ఎందుకంటే ఇంతకుముందు అట్లా కాకుండా చేస్తే ఎవడోడు ఎలక్ట్ అవుతాడు, వాడంతా మిస్యూజ్ చేయడం, చాలా వచ్చిన కేసులు. నేను సిటీ పోలీసులు ఉన్నప్పుడు మా సిటీ పోలీసులోనే మా వాళ్ళు చేసినవి 4-5 కేసులు నా దగ్గర ఉండేటివి. ఇవన్నీ కష్టం, వెళ్తే ఎవరు ఎలక్ట్ అవుతాడు ఐజీ ఉండేలాగా పెట్టించి అప్పుడు ల్యాండ్స్ అక్వైర్ చేసాం. అవి చాలా బాగా వచ్చాయి సొసైటీస్ అన్నీ. హైదరాబాద్లో ఒకటి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే నేను హైదరాబాద్ మొదలుపెట్టినప్పటికి పెద్దది, ఆల్మోస్ట్ 50 ఎకరాల పైన. దాంట్లో కొంత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వచ్చింది, ఒక 18 acres. అది ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా దగ్గర నుంచి తీసేసుకొని ఏపీఎస్పీ నుంచి గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది, అమెరికన్ కాన్సులేట్కి ఇచ్చింది. సార్ మీరు ఏపీఎస్పీ పనిచేస్తారు, తర్వాత మిగతా ల్యాండ్ అట్లే ఉంది. ఓకే, మీరు ఎంప్లాయీస్ అందరికి కూడా 3 రోజులు సెలవు పెయిడ్ హాలిడేని ఇచ్చారు. కానీ ఆ టైంలో ఒక ప్రాబ్లం ఉండేదండి, వాళ్ళ అడవుల నుంచి ఇంటికి రావడానికి సగం టైం తినేస్తుంది. అది కాకుండా జర్నీ టైం ఆ జీవోని ఎలా మీరు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్య జీవో అంటే చూసి ప్రతిదీ జీవో కావాలంటే కష్టం అండి. ఇప్పుడు దట్ ఈస్ ది ప్రాబ్లం కదా. మళ్ళీ వచ్చింది కూడా తర్వాత గొడవ రావడానికి ఏమంటే, నా తర్వాత వచ్చిన ఒక ఆయన ఎక్కడుంది జీవో, ఎక్కడ ఆర్డర్ చూపించావు, క్యాన్సిల్ చేసి పెద్ద రివోల్ట్ వచ్చింది, మీకు తెలుసు. అన్నిటికీ జీవోలు ఉండవు, అన్నింటికి జీవోలు అంటే గవర్నమెంట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు అంత ఫ్లెక్సిబుల్గా చేస్తే తర్వాత వచ్చిన ఆఫీసర్ దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? మేము ఇప్పుడు ఆఫీసర్లను చూసి మేము నేర్చుకునేవే కదా. వీళ్ళంతా సీనియర్స్ వాళ్ళు ఎట్లా హౌ టు అప్లై యువర్ మైండ్, హౌ టు డూ ఇట్ అని. ఇప్పుడు ఎన్ని జీవోలు ఉన్నాయి. ఇప్పుడు మేము వరంగల్లో ఉన్నప్పుడు దొరగారు పెట్టారు, ఒక పిఆర్ఓ వ్యవస్థ పెట్టి డ్రామా ట్రూపులు పెట్టి డ్రామా వేయించేవాళ్ళు. నువ్వు జీవో కావాలంటే ఎక్కడి నుంచి చూసిన జీవో అదే కళా బృందాలను పెట్టి కళా బృందాలు ఉన్నాయి మరి. అంత మీరు చేసిన కార్యక్రమం వల్ల అప్పుడున్న ఏపీఎస్పీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత మీరు చూడండి, మీరు హిస్టరీ ఐ మీన్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. అంతవరకు 2000 వరకు ఎవరి ఇయర్ కొంతమంది చనిపోవడం, వెపన్స్ పోవడం జరిగాయి కదా. 2000 నుంచి 2004 వరకు నాట్ ఈవెన్ 1 లాస్ ఆఫ్ లైఫ్ కానీ, ఒక వెపన్ పోవడం కానీ ఎక్కడ జరగలే. అవునండి, మీలాంటి ఎక్కడ అటాక్ చేసినప్పుడు వీళ్ళు మా వాళ్ళు బాగా పోరాడారు, మీకు తెలుసు. అవును, మీలాంటి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఏపీఎస్పీ డెవలప్మెంట్లో మీ రోల్ చాలా కనిపిస్తుందండి. మీ వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు. బలిమలి ఇష్యూ అప్పుడు కూడా చాలామంది ఆఫీసర్లు ఏమంటారంటే ఏపీఎస్పీ డెవలప్మెంట్కి జేవీ రాముడు గారు తర్వాత ఇంకొక వ్యక్తి చేశారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, అందుకు మాల్లో ఆ మొరాలిటీ పోయింది, మేము కూడా ఏదో వస్తున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం అనేది వచ్చారు. అంటే మీరు ఒక సంస్థని ఆ గుర్తింపు తీసుకొచ్చిన తర్వాత వచ్చిన ఆఫీసర్ దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారండి? బలిమేల ఏపీఎస్పీ కాదు, కానీ బలిమేల అప్పుడు జరిగిన గ్రే హౌండ్స్ కానీ వాళ్ళు కూడా మీలాంటి గురించి చెప్పుకున్నారండి అప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు. ఏపీఎస్పీ అనేది మంచి ఆర్గనైజేషన్ని మీరు డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆఫీసరు అది ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? అంటే అది నేనేం చెప్తా దానికి నాకు తెలియదు. కానీ బలిమేల తర్వాత కూడా నేను మళ్ళీ గ్రే హౌండ్స్కి పోయినప్పుడు కూడా అప్పుడు గ్రే హౌండ్స్లో కూడా ఏం చేసామంటే ఇది రూల్ పెట్టాం. ఎవరేమని చెప్పినా చాలా ప్రెజర్స్ వచ్చాడు మాకు, ఎవరిదేం పోతుంది, ఒకటి పంపండి ఎక్కడ పంపండి అవని ప్రతిదీ. వీ ఆల్వేస్ యూస్ టు సే ఐ మీన్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ అవర్ మెన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ వీ నెవర్ కాంప్రమైజ్. చెప్పారండి అది కూడా మీ వాళ్ళండి, అండ్ మీ నెవర్ కాంప్రమైజ్. లెట్ వాట్ ఎవరైనా చెప్పని, ఎవరు చెప్పారని ఒకసారి వాళ్ళు చెప్పారు, ఒకసారి ఇప్పుడు డీజీ గారి మీద పెదర్ వస్తుంది, ఆయన మరి అక్కడ పంపించుకుంటా, ఆయన ఒక నెల పెట్టబోయా అక్కడ అంటాడు అనుకో. చెప్పండి, నెల పెట్టమండి మేము, రూల్ ఇది 15 days ఉంటారు అంతే. తర్వాత వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఎక్కువ డిప్లాయ్ చేయమన్నా చేసేవాడిని కాదు, 50% డిప్లాయ్ చేస్తాం. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా ఓన్ ఆఫీసర్స్ కొంతమంది అసలు ఏపీఎస్పీ యూజ్లెస్ అన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత డీజీలు అయ్యారు వాళ్ళు కూడా. తర్వాత ఏపీఎస్పీ ఏం పని చేయదు, వీడికి అంతా సగం మంది పని చేస్తాం, సగం మంది ఇంట్లో కూర్చుంటామన్నారు, అదే ఇదే. బట్ అవన్నీ టెంపరీ, అది వాళ్ళ ఒపీనియన్ అంతే. బట్ మనం గట్టిగా ఏదన్నా నమ్మి అది చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒకటి అపోజ్ చేసి 4 సపోర్ట్ చేసేవాళ్ళు 2-3 బయలుదేరతారు. అంటే గ్రే హౌండ్స్ బలిమల ఇష్యూ అప్పుడు నేను అక్కడ కవరేజ్ వెళ్ళినప్పుడు చాలామందితో 1-to-1 మాట్లాడాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక కూంబింగ్ వెళ్ళేటప్పుడు ముందు మాతో డ్రై ర్యాషన్ దగ్గర నుండి ఏం తీసుకువెళ్ళాలి, ప్రికాషన్స్ ఏంటి, ఎంట్రీ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా ఉండాలి అన్నీ కూడా మాకు రాముడు సార్ దగ్గర ప్రికాషన్ ఇచ్చేవారు. తర్వాత మనం చేసి మన ఉద్యోగం అదే కదా, మన శాలరీ ఇస్తారు కదా, ఎందుకు మనకు శాలరీ ఎక్కువ తర్వాత ఆఫీసర్లు జస్ట్ మాకు గో హెడ్ అనేవారు తప్ప మాకు ఇంత డైరెక్ట్ చెప్పేవారు కాదు. ఆ ఉద్యోగంలో మనకి ఎందుకు శాలరీ ఎక్కువ ఇస్తారు చెప్పండి మీరు? మామూలు శాలరీ ఎందుకు చూడాలి కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపడాలా, ఇంకొక పని చేయాలని.
ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా చూసేవారు మీరు అని చెప్పేవారు. ఇవన్నీ చూడకపోతే అంటే వాటి గురించి ఎక్కువ చెప్పుకోవడం బాగుండదు, నాకు అసలు ఇష్టం ఉండదు పెద్దగా మాట్లాడడం. కానీ బట్ ఇవన్నీ నార్మల్గా ఎవరైనా చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు ఎవరైనా చేయలేదు అంటే అది మనమేం చేయలేము, చెప్పలేం. కానీ బట్ ఎవరైనా నార్మల్గా చేయొచ్చు. నేను చేసింది ఏదో నేను చేసిన దానికంటే ఎక్స్ట్రా చేశాను నేను అనుకోవట్లేదు. నార్మల్గా ఎవరైనా ఇవి చేయాలి, సిస్టమ్ అని బేసిక్ అని చేసుకెళ్తారు. బేసిక్గా చేయాలి. వాళ్ళ వెల్ఫేర్ చూడకపోతే ఎట్లా? వెల్ఫేర్ చూడాలా, వాళ్ళ బాగోగులు చూడాలా, లేకపోతే ఎట్లా పని జరిగేది. సార్ ఏపీఎస్పీ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏపీఎస్పీలో చాలా రోజులు ఉన్నాను. ఏపీఎస్పీ తర్వాత కొంతకాలము ఐజీ అడ్మిన్గా ఉన్నా. ఐజీ అడ్మిన్గా ఊరికి లీజర్, అది పని పాట లేని పోస్ట్, 1 year వేస్ట్. ఆ తర్వాత ఐజీ నార్త్ తెలంగాణ వేశారు. ఐజీ నార్త్ తెలంగాణ వేసేటప్పటికి ఏమైందంటే నేను ఐజీ అడ్మిన్గా ఉన్న 1 year ఆ టాక్స్లో పోయింది. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారడము, వాళ్ళని టాక్స్ పిలవడం అంతా మీకు తెలుసు స్టోరీ అంతా. ఎట్లా టాక్స్ ఫెయిల్గా ఆ తర్వాత ఆ టాక్స్ ఫెయిల్ కావడము, ఆ టాక్స్ ఫెయిల్ అయితేనే మళ్ళీ చేయడము, మళ్ళీ ఏదో అంతవరకు ఊరికి పని లేకుండా ఊరికి ఆఫీసులో 1 గంట కూడా పని ఉండేది కాదు అడ్మిన్గా. నువ్వు ఊరికి ఉండే ఎందుకని చెప్పి ఏదో మేము అవి పనులు చూసుకునే వాళ్ళు అవి చదువుకోవడం అంతవరకు పెద్ద టైం ఉండేది కాదు కదా, కొన్ని అట్లాంటి పని చేసేవాళ్ళం. 1 year తర్వాత తెలంగాణ ఐజీగా వేసాడు. అప్పుడు నార్త్ తెలంగాణ. సో నార్త్ తెలంగాణ తర్వాత ప్రమోషన్ వచ్చింది. నార్త్ తెలంగాణలో అప్పటికి మావోయిస్ట్ అంత ఎఫెక్ట్ లేదు అనుకుంటా. అంటే మళ్ళీ సెకండ్ వేవ్, ఇది నెక్స్ట్ వేవ్ కదా. వాళ్ళు అప్పుడు ఫ్రీ కొంత టాక్స్ అప్పుడు ఊరికే ఉన్నారు. సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు నార్త్ తెలంగాణలో తొందరగానే కంట్రోల్ అయిపోయింది ప్రాబ్లమ్. కానీ ఆ టైంలో అనుకుంటా మానాల్లో ఎన్కౌంటర్ కూడా జరిగినట్లుందండి నిజామాబాద్ దగ్గర. ఐడియా ఉందండి మీకు? ఒక దళం అంతా వాష్అవుట్ అయింది, ఒక దళం కంప్లీట్గా వాష్అవుట్ అయింది. జరిగింది అప్పుడు నిజామాబాద్లో జరిగింది. అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు పెద్ద డీటెయిల్స్ గుర్తుండే ఎన్నో జరుగుతుంటాయి కదా, అంత జరిగింది అక్కడ. మనాల రిమెంబర్, మనాల ఇస్ వెరీ, అదే మధుసూదన్ రెడ్డి గారు ఎస్పీ లోపల రైల్వే ట్రాక్ దగ్గర సింగాయపల్లి జరిగినాయి కొన్ని. అంటే నాకు అంత ఐడియా లేదు కానీ సార్. దాని తర్వాత ప్రమోషన్ మీద మీరు ఏడీజీ అక్కడ, ఆ తర్వాత ఏడీజీ వచ్చినప్పుడు ఆర్గనైజేషన్ ఇచ్చారు. దట్ వాజ్ ఆల్సో వెరీ, దాంట్లో కూడా పెద్ద పని లేని పోస్ట్ కానీ బట్ చాలా పని కల్పించుకున్నాం. కల్పించుకొని అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ గోకుల్ చాటు, బ్లాస్టింగ్, తర్వాత లుంబిని పార్క్ ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. ఆ తర్వాత కొంచెం సివిల్ ఫోర్స్ పెంచాలని కొంచెం ప్రజెంటేషన్స్ ఇస్తే అప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంది. సీఎం గారికి చాలాసార్లు ప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఒప్పుకొని దానికి అప్పుడు కొంత స్ట్రెంగ్తెన్ చేయడానికి సివిల్ పోలీసు, ఏఆర్, అది తర్వాత ఆక్టోపస్ ఫామ్ చేయడానికి పర్మిషన్ రావడము, దాంతోనే బాగా దాదాపు ఒక 2 years 2.5 years దాన్ని బిల్డప్ చేయడానికి జరిపోయింది. దట్ వాజ్ ఆల్సో వెరీ సాటిస్ఫైయింగ్ పీరియడ్ బికాజ్ వీ కుడ్ యాడ్ లాట్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. కొంత వాళ్ళు ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయగలిగాము. మా వాళ్ళు కొంతమంది అపోజ్ చేశారు అప్పుడు. ఇంతమంది ఇప్పుడు మనకున్న 23,000 మంది 37,000 రిక్రూట్ చేసి ఆల్మోస్ట్ 50%, 40-50% ఫోర్సు వాళ్ళంతా వేస్ట్ అయిపోతారు. ఎందుకంటే అంతమంది ట్రైనింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పారు. మేము ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అప్పటికప్పటికి ఎస్పీలు, కమాండెంట్లు ఎక్కడెక్కడ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్, బెటాలియన్స్లోను, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్లోను ల్యాండ్ అక్వైర్ చేసి అప్పటికప్పటికి అంత చేసి అందరికీ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళను రిక్రూట్మెంట్ చేసి చేయగలిగాం. ఆ 2-3 years. దట్ ఐ వాజ్ దేర్ ఇన్ దట్ పోస్ట్ ఫర్ నియర్లీ 3.5 years. బట్ దట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అదే టైంలో ఆక్టోపస్ ప్లస్ గ్రే హౌండ్స్ కానీ లేదంటే ఆక్టోపస్ ఎస్ఐబి కలపాలని మీరు ప్రయత్నించారు? నేను ప్రయత్నం చేయలే. మా వాళ్ళ కొంతమంది, నేను ఐ వాజ్ యాక్చువల్లీ అపోజింగ్ ఇట్. ఓకే, ఆక్టోపస్ గ్రే హౌండ్స్ కలపాలని. అప్పుడు అల్టిమేట్గా ఏమైందంటే ఈ రెండు డివిజన్లు అయినాయి. అవునండి. దాంట్లో కలపాలని ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్, కలపకూడదు ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది. దాంతో మేము సీఎం గారు, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, సీఎం గారు మీరు లేదు సరే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్పన్నారు. మేము పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన ఇమీడియట్ ఒప్పుకొని ఆక్టోపస్ శాంక్షన్. కానీ ఆ రెండు కలపాలని ఎందుకంటే అప్పుడు ఒక డీజీ చాలా తీవ్రంగా కృషి చేశారు. అది అంటే కొంతమంది అంటే నేను అంటే చెప్పడం బాగుండదేమో కానీ బట్ కొంతమందికి అవగాహన లేక, మైండ్ అప్లై చేయక, ఎప్పుడు
అవగాహన లేక, లేదా అంటే ఒకసారి ఊరికి ఏదో ఈయన ఒక ఆయన చెప్తున్నాడు మనం దాన్ని అపోజ్ చేద్దామని, లేదంటే ఆయన చేశాడు దాన్ని మనం చెడబెడదామని, ఇట్లా కొన్ని ఉంటాయి కొంతమంది హ్యూమన్ ఫ్రెయిలిటీస్, మనం ఏం చేయలేము దాన్ని. హ్యూమన్ ఫ్రెయిలిటీస్ అంతే. ఓకే, దాని తర్వాత అండి ఆర్గనైజేషన్ తర్వాత ఆర్గనైజేషన్ టైంలో అనుకుంటా వైజాగ్లో కూడా బెటాలియన్ స్టార్ట్ అప్పుడు కూడా సమ్ ల్యాండ్ టైంలోనే ఇది కొన్ని 2-3 బెటాలియన్స్ వచ్చాయి ఇప్పుడు. బట్ ఆఫ్టర్ దాట్ ఈ దేనికి పోయినాము, ఎండి పోలీస్ హౌసింగ్. ఎండి పోలీస్ హౌసింగ్లో ఉన్నప్పుడు ఏం చేసామంటే కొంత డబ్బు సంపాదించే ప్రయత్నం చేసాం. ఎట్లా, వేరే వర్క్స్ తీసుకొని గవర్నమెంట్ పోలీస్ వర్క్స్ కాకుండా దాంతో మనం దాంట్లో ఆ డబ్బుతో కొంత డెవలప్ చేసాం, కొన్ని బిల్డింగ్స్ కట్టేది. ఇది హౌసింగ్ బోర్డు ప్యారల్ ఐపీఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ బోర్డుకి ప్యారల్గా మీరు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా. అప్పుడు కొన్ని ఏమైందంటే వీళ్ళు మనకు ఐపీఎస్ ఆఫీసర్స్కు ఇల్లు ఉండేవి కాదు, చాలామంది టార్గెటెడ్ ఆఫీసర్స్ ఉన్నారంటే. అట్లాగే అది మన ఇప్పుడు ప్లెజెంట్ వ్యాలీ డెవలప్ చేసాం, కొంచెం సెక్యూరిటీ పెట్టి బాగానే ఉండేది. ఆ పైన ఏమో కొంతమంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఒక 150 క్వార్టర్లు, ఈ ఒక 25-30 క్వార్టర్లు వీళ్ళకు ఆఫీసర్స్కు ఎంత డెవలప్ చేయాలి. అప్పుడు అదొకటి మంచి పని జరిగింది. ఇప్పుడు అట్లా మీద బిల్డింగ్లు కూడా కట్టాం. ఆక్టోపస్ కాంపౌండ్ వాళ్ళు కట్టి లోపలంతా ఈ బ్యారక్ గిరకులన్నీ తయారు చేసి ఆక్టోపస్ స్టార్ట్ చేసాం. ఇబ్రహీంపట్నంలో చాలా పెద్ద ల్యాండ్ అది, 500 acres ల్యాండ్ అది. ఇప్పుడు వైజాగ్ గ్రేహౌండ్స్ ఒక దళం కూడా వైజాగ్ గ్రేహౌండ్స్ కూడా డెవలప్ చేసాం. ఎందుకంటే ఆ వైజాగ్లో ఆ ఏరియాలో కొంత మిగతా చుట్టూ స్టేట్స్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ దగ్గర ఏఓబీ ఉంది కాబట్టి ఏఓబీ ఏరియా ఉంది కదా, దానికోసం అక్కడ కూడా కొంచెం డెవలప్ చేసాం, బిల్డింగ్స్ చేసాం. ఆ తర్వాత గ్రేహౌండ్స్, ఆ తర్వాత స్టేట్ డివైడ్ కావడము. దెన్ ఐ వెంట్ టు యాజ్ డీజీ ఏపీ. మై సెకండ్ స్టింట్ ఇన్ ఏపీ. ఫస్ట్ స్టింట్ యాజ్ ఏఎస్పీ, ఆ తర్వాత అంతా తెలంగాణ. ఫస్ట్ పోస్టింగ్ ఆంధ్రాలో. ఫస్ట్ నవ్యాంధ్రప్రదేశ్కి మీరు డీజీపీ ఇచ్చారు, కొత్త ఫస్ట్ డీజీపీ. సార్ డీజీగా ఛార్జ్ తీసుకున్నప్పుడు అంటే అప్పుడు స్టేట్ బైఫికేషన్ అవ్వడం, ఇన్ఫాస్ సరిగ్గా ఉండేది లేకపోయింది. ఆ టైంలో దాన్ని ముందు అక్కడ బిల్డప్ చేయడానికి ఏ విధంగా మీరు పనిచేస్తారు? అంటే ఎందుకంటే మీకు కూర్చోడానికి కూడా సరైన కొత్త స్టేట్ కదా, కొత్త స్టేట్ 10 years వరకు జాయింట్ క్యాపిటల్, అందుకే హైదరాబాద్ పెట్టారు. అంటే ఈ 10 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని టైం పడుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఐడెంటిఫై చేయడానికి టైం పట్టింది. నేనంతకాలం 2 years కదా. సో క్యాపిటల్ ఐడెంటిఫై చేయడానికి ల్యాండ్ టైం పడుతుంది. సో ఉన్నంతలో మేనేజ్ చేసాం, ప్రాబ్లం రాకుండా. డివిజన్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే డివిజన్ ఆఫ్ ఫోర్స్, డివిజన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ అవన్నీ. బట్ పోలీసులు పెద్ద ప్రాబ్లం రాకుండా మేము స్మూత్గానే చేసాం. డివిజన్ కూడా స్మూత్గా అయింది, ఎందుకంటే అంతా కలీగ్సే కదా. కానీ అప్పటికి ఏఓబీ కూడా చాలా స్టార్ట్ అయ్యింది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి చేశారు? ఏఓబీ అంతకుముందు యాక్చువల్లీ డీజీగా తీసుకున్న తర్వాత మీ వర్క్ అక్కడ ఏఓబీ మేజర్ ప్రాబ్లం వి సా వాజ్ ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్ తర్వాత కొంత కంటిన్యూ అయింది. దానికి కూడా అక్కడ కూడా కొద్దిగా ఈ తెలంగాణ లాగా చేయడానికి ప్రయత్నించాం. అక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకొని అక్కడ కొంత ఈ పోలీస్ ప్రజెన్స్ పెంచి, ఎందుకంటే అక్కడ ట్రైబల్ ఏరియా అంతా, అది చాలా ఇంటీరియర్ ఏరియా, అక్కడ ఏమి ఉండేది కాదు, పెద్ద పోలీస్ ప్రజెన్స్ ఉండేది కాదు. ఆ పోలీస్ ప్రజెన్స్ పెంచడానికి ప్రయత్నించాం అక్కడ. ఓకే, వాటితో పాటు అప్పుడులోనే తుని దగ్గర రైల్వే ఘటన ఒకటి జరిగింది, చాలా మేజర్ ఇష్యూ అయింది. దాంట్లో మీరు సిట్ కూడా ఏర్పాటు చేశారు, రైల్వే దహనం, రత్నాచల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కాల్చారు. అంటే ఆ కేసు అల్టిమేట్గా రైల్వే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కానీ అప్పుడు రాజకీయాలు వైపు తిరిగే కదండి కేసు. మీ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు ఏం బయటపడింది? రాజకీయం ఉంటుంది ఏముంటుంది అంటే లాట్ ఆఫ్ ప్రెజర్ అంది సీఎం. సో కొంచెం పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది అప్పుడు. బట్ వాళ్ళు తప్పు, అది చాలా తప్పు. మరీ పిచ్చిగా పోయి ఆ ట్రైన్ కాల్చడం అదంతా పెద్ద తప్పు. అంటే సార్ ఆ టైంలో ప్రతిపక్షం మీద కేసులు పెట్టాలని మీకు ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయి?
దట్ చాలా ఒత్తిడి వచ్చి క్వశ్చన్ లేదు పాపం. దాన్ని మనం ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ నాకు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్దామని అక్కడ లేదు. ఇప్పుడే కాదులే, ఎప్పుడైనా ఇంత పాత రోజుల్లో కూడా ఏ పోస్టులో కూడా ఫాల్స్ కేసులు పెట్టమని నన్ను ఎవరు అడగల. ఎస్పీగా డిఎస్సీగా అది ఉన్నప్పుడు ఎవ్వరు కూడా, నేను అన్ని గవర్నమెంట్లో పనిచేశాను. సాధారణంగా అంటే మిమ్మల్ని అడగలేదు కానీ చాలామంది డీజీ గారికి పలానా టైట్ చేయండి, పలానా వ్యక్తులు లూజ్ చేయండి, కానీ కేసులు స్లో అప్ చేయండి అని చెప్తుంటారు, వస్తుంటారు. నేను ఎట్లా చెప్తాను, వేరే వాళ్ళ విషయంలో నేను చెప్పలేను కానీ బట్ నేను 2 ఏళ్ళు డీజీగా ఉన్నా కదా, ఎప్పుడే కానీ ఈయన పట్టుకోండి వాడిని వదిలిపెట్టింటే అంటే ఒకటి చెప్తారు. ఇప్పుడు ఏదన్నా సపోజ్ జరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒకసారి ఇట్లే నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాండేట్ అంతే కదా, పబ్లిక్ ఎన్నుకున్నారు. సో ఏదన్నా నేరం జరిగినప్పుడు గవర్నమెంట్ ప్రెజర్ ఉంటుంది. సో తప్పకుండా చెప్తారు పట్టుకోమంటారు కానీ అంటే లేని వాడిని పెట్టమని చెప్పరు కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు కేసు జరిగితే ఉంటుంది, చాలా కేసుల్లో గవర్నమెంట్ ప్రెజర్ ఉండేది. చాలాసార్లు సీఎం గారు పిలిచారు, అడిగేవారు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టుకోవాలి 10 మంది ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటిసారి సారా కేసు జరిగింది ఒకటి, నేను ఎక్కడో ఉన్నా, మీ అంటే సీఎం గారు రమ్మంటున్నారు అని పిలిచారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వచ్చారు, గాళ్ళ కలవడం కొద్ది ఎంతమంది చచ్చిపోయారు, 15 మంది హాస్పిటల్ వాళ్ళు చావు బతుకులో ఉన్నారు, 6 మంది చనిపోయారు. అసలు ఈ బారీ ఏంటి, లైసెన్స్ లేకుండా నడపడం ఏంటి, ఇదేంటి, ఏం చేస్తున్నారు, ఎక్సైజ్లు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, గట్టి చర్య తీసుకోవాలని అట్లా చెప్తారు. అంతేగాని తీసుకుపోయి 8 మీద కేసు పెట్టు 8 మీద కేసు పెట్టు లేకపోతే అట్లీస్ట్ నాకు ఎప్పుడు చెప్పలేదండి, అబద్ధం చెప్పకూడదు. ఓకే సార్, అదేవిధంగా గంగిరెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా ఏమన్నా గంగిరెడ్డి అప్పుడు ఆ కేసు ఉంది, వీ వాంట్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్, వీ బ్రాట్ హిమ్ బ్యాక్. ఓకే, దాంతోపాటు ఆంబే వాడిని అరెస్ట్ చేసుకొచ్చినప్పుడు మా వాళ్ళు అప్పుడు మా లీగల్ అడ్వైజరు డిస్ట్రిక్ట్ జడ్జి ఉండేవాడు మంచి ఆయన, మా అడిషనల్ ఈజీ సిఐడి వీళ్ళంతా కూర్చొని వర్కౌట్ చేసి పట్టుకొచ్చారు. ఎవరు? గంగిరెడ్డి. అవును, ఆంబే కేసులో కూడా మీకు అరెస్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ అదే నేషనల్ లెవెల్లో మీకు అయ్యో అసలు బుట్టి అంతే పేపర్లు వచ్చింది కానీ నాకు అది రాలే, నాకు ఎవరు సిఐడి వాళ్ళు కానీ ఎవరు చెప్పలే మా పేరు వస్తుందండి అని. ఆంబే కేసులో కూడా మీకు ఎలాంటి ఒత్తిడి దాని పని చేసి వెళ్ళిపోయింది? నాకు అసలు అట్లాంటి ఒత్తిడి నేను రాలేదండి, అబద్ధం చెప్పకూడదు కదా. సార్, సాధారణంగా కొన్ని గవర్నమెంట్లో డీజీకి సార్ పలానా వ్యక్తి మన పార్టీ వాడు, ఆ వ్యక్తి మనకి పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అతను ట్రాన్స్ఫర్ చేయండి అంటే కొంతమంది చెప్తుంటారు, వెంటనే ఆ డీజీ గారు ఆయన సరెండర్ చేస్తుంటారు, లేదు డీజీకి ఆఫీస్కి అటాచ్ చేస్తారు. ట్రాన్స్ఫర్లో కొంత ప్రెజర్ ఉంటుంది, వాస్తవం అది. వాళ్ళు ఏదో ఇతను మాకు అగెనెస్ట్ చేస్తున్నాడు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు, ఏదైతే ఆయన మన పేరు ఏది ఊరు పేరు కులమో ఏదో చెప్తుంటారు. అవన్నీ మామూలే, రోజు అడ్మినిస్ట్రేషన్ అదే కదా చెప్తానే ఉంటారు. జనరల్గా డిఎస్పీ ట్రాన్స్ఫర్లో కానీ ఎస్పీ ట్రాన్స్ఫర్లో కానీ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన మామూలుగా పేర్లు చెప్పడం బాగుండదు కానీ బట్ కొన్ని విషయాలు మీకు అర్థం కావాలని చెప్తాను. నేను హైదరాబాద్ డిఐజీగా ఉన్నప్పుడు ఇది మన దేవేంద్ర గౌడ్ గారు చీఫ్ మినిస్టర్, ఆమె హోమ్ మినిస్టర్. ఆయన కాన్స్టిట్యున్సీలో 3 పోలీస్ స్టేషన్లు ఉండేటివి. అనుకోకుండా 3 రెడ్లేసాం. ఆయన పాపం ఎప్పుడేం మాట్లాడలే. ఎవరో నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు, పోతే బయట 100 మంది బయట ఉన్నారు. ఏమంటే వీళ్ళంతా మా పార్టీ వాళ్ళు, మరి ఈ మొత్తం మా ఏరియాలో ఉన్నదంతా కాంపిటీషన్ అంతా మాకును లేడీ ఉండేది కదా, ఆయన అపోనెంట్ లేడీ రెడ్లకు మాకు అంత వాళ్ళని ఇన్స్పెక్టర్లు వేసాం, మేము పోలీస్ స్టేషన్ పోయట్లేదు, మాకు ఏం జరిగినా దిక్కు లేదు, అది ఇది కావాలని చేస్తున్నారు, అది ఇది గొడవ చేస్తున్నారండి అని. నేను చెప్పి వాళ్ళకి తెలియక అంటే మాట్లాడదా సార్, మనం ఏదో పోలీసులో అపాయింట్మెంట్ అయినప్పుడు మన కులం చూసి అపాయింట్ చేస్తామా? కాదు ఇది కదా. సో అసలు అది కాకుండా ఎస్ఐ ఇన్స్పెక్టరు మనం నిజాయితీగా ఉంటే వాడు తప్పు చేస్తే పట్టుకోవడం ఎంతసేపు? అవును బాస్, మీ కరెక్ట్. ఎంతసేపు పట్టుకోవాలి సార్? ఎక్కడ పోతారు? చిన్న ప్రాణము. ఒకవేళ మీకు అగెనిస్ట్గా కాన్స్పిరేట్ చేసే పరిస్థితి వచ్చిందిరా అంటే 5 నిమిషాలు అక్కడ ఉండలేడు కదా, ఎందుకు చేస్తారండి? సరే అప్పుడు వాళ్ళు ఒక లోకల్ ఇన్స్పెక్టర్ మార్చమంటున్నారండి ఆయన, అతని పేరు రామిరెడ్డి.
అంటే మననే వేసాము, ఇతను పెద్ద మనిషి, కొంచెం మీకు మేడ్చల్లో ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయి కదా, ఇతనైతే బాగా హ్యాండిల్ చేస్తాడు, అందుకోసం వేశాను సార్. ఆయన కూడా బాగానే చేశాడండి అప్పుడు. చెప్తాడు 3 నెలలు చూడండి, 3 నెలలు 6 నెలలు చూడండి, లేకపోతే మారుద్దాం, ఏముంది పెద్ద మన చేతులు ఉండే పని కదా అని చెప్పి. సరే ఇంక మర్చిపోయినా, నేను ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చింది, బయటకు వెళ్ళిపోయినా, ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి ఐజీకి వెళ్ళిపోయినా ఏపీఎస్పీకి. ఒక రోజు నేను ఇంకా అప్పుడు దొరగారి డీజీగా ఉండేవారు, అక్కడ కూర్చున్నప్పుడు నాకు తెలిసిందేమంటే ఇతనికి ఇన్స్పెక్టర్ రెడ్డి రామరెడ్డికి ప్రమోషన్ వచ్చింది. వస్తే అతను నాకు 2 ఏళ్ళు సర్వీస్ ఉంది, మిగిలిపోయింది, రిక్వెస్ట్ చేశానంటే నాకు హైదరాబాద్లో కానీ ఇక్కడ సైబరాబాద్లో కానీ ఇమ్మని. అప్పుడు డీజీ గారు ఒక పాలసీ పెట్టారు, ఇక్కడ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఎవరిని మళ్ళీ ఇక్కడ ఇవ్వకూడదు అని. సరే హోమ్ మినిస్టర్ గారు ఇతను మా దగ్గర బాగా చేశాడండి, అది గొడవ లేకుండా నేను బాగా చేశాడు, అతన్ని ఇక్కడ ఇమ్మని. అవునండి, ఆయన ఆ డిస్కషన్లో అప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు నేను చెప్పా, సార్ ఇట్లా అయిందా అప్పుడు అంటే, అమ్మ అప్పుడు అట్లుండి మరి వద్దన్నారు, ఇప్పుడేమో మంచివాడు అంటున్నారా ఏది అని. తర్వాత నేను చెప్పా, లేదు సార్ అతను రామరెడ్డి మంచివాడు, నేను చెప్తాను, రూల్ బ్రేక్ చేయకూడదు, అది ఎక్కడికి వాళ్ళు వేరే సిటీ పోలీసులో పనిచేయాలని ఉంది అంటున్నారు కదా, సిటీ పోలీసులో ఎక్కడ వేరే అవ్వచ్చు కదా అని. ఎక్కడ పోతామంటే విజయవాడ పోతామంటే, విజయవాడకి వస్తే విజయవాడలో ఆయన ఏసీపీ రిటైర్ అయిపోయాడు. ఆయనకి సో అట్లుండేది, పంచగొట్టేశారండి, సిటీ పంచగొట్టి ఇచ్చారు ఇవ్వలే. మళ్ళీ తర్వాత ఒక పోస్టింగ్ చేసినాక ఇచ్చారు, వచ్చారు పంచగొట్లో రిటైర్. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్ ఆ ప్రమోషన్ మీద బయటికి పోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఇస్తాం, అక్కడ 2 నెలలు చేశారు, తర్వాత మళ్ళీ వెనక్కి. సో అట్లా ఆ ఫస్ట్ పోస్టింగ్ హోమ్ మినిస్టర్ చెప్పినా కూడా అప్పుడు వాళ్ళంతా కన్విన్స్ అయ్యేవాళ్ళు చెప్తే. సార్ మీరు అన్నట్లుగా కులం వేరేగా, ప్రాంతాలు వేరేగా, ఆ వ్యక్తుల్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తుండడం డిపార్ట్మెంట్కి అర్థం కాదు. మన స్వార్థం అంతే, మన స్వార్థంతో పనిచేస్తే అట్లే ఉంటుంది. న్యాయంగా ఉండాలంటే ఎవరేం ఫోర్స్ బెటర్. అంటే పోస్టింగ్లో మాత్రం బాగా ప్రెజర్ ఉంటుంది అంటారు. పోస్టింగ్లో ప్రెజర్ అంటే ఇట్లా ఇప్పుడు పోలీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇట్ ఇస్ ది లాంగ్ ఆర్మ్ ఆఫ్ ది లా. సో న్యాచురలీ ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసినా నేను అవును నా తప్పే, పాపం ఎస్ఐ మంచివాడే పాపం అరెస్ట్ చేశాడని ఎవరైనా చెప్తారా మరి? కాబట్టి ఎవరైనా ఎందుకు అరెస్ట్ చేయాలా, కోర్టుకి పెట్టచ్చు కదా, బెయిల్ ఇవ్వచ్చు కదా, ఏదో కారణం మీద చెప్తారు. మావాడు కాబట్టి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు రిమాండ్ ఇప్పించాడు, అదే వాళ్ళ అయితే అసలు కేసే పెట్టేవాడే కాదు, పెట్టినా అంటే బెయిల్ ఇచ్చేవాడు, ఇట్లా అవన్నీ వస్తాయి. దాన్ని హ్యాండిల్ చేయడమే దానికి మీకు ఇంత పెద్ద పెద్ద అవన్నీ ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు. కానీ కొంతమంది అధికారులు ఎవరైతే పొలిటీషియన్ చెప్పిన మాటలు విని ఆ ఆఫీసర్లను ముందు ఇమీడియట్గా వీఆర్ చేయడం అని చేస్తుంటారండి. అంటే ఎగ్జాంపుల్ తిరుపతిలో ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి అదేవిధంగా తీసుకొచ్చి తెలియదు. అంటే ఇండివిజువల్ కేసెస్ మనం ఏం చెప్పలేం కానీ దానికి కారణం తెలియదు. కానీ ఒక్కోసారి సార్ ఎంక్వైరీ అనే పేరు మీద సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ పెడతారు, ఎందువల్లండి? ఎట్లా చెప్పాలా? ఎంక్వైరీ అంటే ఒకసారి ఇప్పుడు ఎంక్వైరీ అయినాక దానికి మనము ఇప్పుడు లాలో ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 3 months 6 months ఇట్లా టైం పెట్టారు. 90 days లోపల అది అయిపోవాలని ఆ రూల్ బాగానే ఉంది, కానీ బట్ 90 days లోపల అన్ని కేసులు తేలుతాయా? తేలవు. సో కాబట్టి ఈ రూల్ అంతా ఊరికే ఇట్ జస్ట్ గైడ్ అంతే, అది ఒక ఇండికేటర్. అది సార్ రాముడు గారి టైంలో డిఎస్పీల ప్రమోషన్ అవ్వచ్చు, ఎస్పీ గారి ప్రమోషన్ అయినా జీవో వచ్చే వరకు బయటకు రాని ఇన్ఫర్మేషను తర్వాత కాలంలో ప్రమోషన్ రాకముందే లేదా పోస్టింగ్ కాకముందే ఆ వ్యక్తి అక్కడికి వస్తానని చెప్పుకోవడం అనేది ముందే లీక్ అవుతుందండి. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లీక్ అని మరి తెలియదు మరి ఎందుకని. అంటే మామూలుగా డిస్కషన్ ఇప్పుడు జరిగేది డీజీపీ ఆఫీస్లో ఫస్ట్ డిస్కషన్ జరిగేది అడిషనల్ ఇంటెలిజెన్స్, అడిషనల్ లా అండ్ ఆర్డర్, డీజీ, ఈ ముగ్గురికి తప్ప ఎవరికి తెలియదు డిస్కషన్. వాళ్ళే చేస్తారు, వాళ్ళ అదే తర్వాత డిస్కషన్ జరిగేది హోమ్ మినిస్టర్ గారితో, సీఎం గారితో డిస్కషన్ ఉంటుంది. ఐపీఎస్ పోస్టింగ్, టాప్ పోస్టులు అన్నీ వాళ్ళతో డిస్కస్ చేయాలి. అల్టిమేట్గా ఇట్ ఇస్ గవర్నమెంట్ చాయిస్. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నా, ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లెవెల్లో ఉన్నా లీక్ కావాలా, లేకుంటే గవర్నమెంట్ లెవెల్లో ఉన్నా లీక్ కావాలా? మామూలుగా ఎట్లా లీక్ అవుతుంది లేకపోతే? కానీ ఆ వ్యక్తి నేను పలానా పోస్టింగ్ వస్తానని ముందే ఏ విధంగా చెప్తున్నాడండి? అదే మరి తెలియదు మరి. ఇవన్నీ మనమని దానికి ఆన్సర్ అంటే ఏముంటుంది సార్? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్
అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్లు తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది, కానీ ఇది విజిబుల్ కరప్షన్ కాబట్టి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. మీ టైంలో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి పరిణామాలు తీసుకొచ్చారు? మీరే చెప్తున్నారు కదా, ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ చేసినా చేయకపోయినా బయటకు వస్తుంది కాబట్టి యాక్షన్ తీసుకో తప్పదు పోలీసులో తీసుకునేది యాక్షన్ ఏ డిపార్ట్మెంట్ నాకు తెలిసి తీసుకోరు. మా దగ్గర ఏ చిన్న తప్పు జరిగినా కూడా పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ కానీ మీరు చూడండి, మా వాళ్ళు ఎంతమంది పనిష్మెంట్స్, ఎంతమంది సస్పెన్షన్లు ఉంటారు, ఎంతమందికి ఇంక్రిమెంట్స్ కట్స్ అవుతాయి. చాలా ఒకసారి మంచి ఆఫీసర్లు కూడా సఫర్ అవుతుంటారు. సార్, మీరు పనిచేస్తున్న టైంలో మీ మార్క్ చూపించడానికి డీజీగా ఏం చేసి పెట్టారండి? ఇక్కడ మార్కు చూపించడానికి ఏముందండి, మన ఉద్యోగం ఏం చేయాలో అంత రాసి పెట్టింది అక్కడ. మన ఉద్యోగం సక్రమంగా చేసి చాలా అదే మార్కు. అందుకంటే చాలా కొత్త కార్యక్రమాలు చేపట్టారు కదండి అక్కడ ఏపీలో. అప్పుడు ఉన్నప్పుడు టెక్నాలజీ విషయంలో అవ్వచ్చు, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తూ పోతుండాల. ఇప్పుడు నథింగ్ ఈజ్ స్టాటిక్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. ఇంప్రూవ్ చేస్తూ పోతుండాల. లేకపోతే అట్లా ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీలో ఎక్కడ పోయినా కెమెరాలు దొరుకుతుంది. మన ఎవరు ఇట్లా మాకు అన్యాయంగా పట్టుకున్నారంటే మా డీసీపీకి ఫోన్ చేసి చెప్పాడు, ఇక్కడ సైబరాబాద్లో కెమెరాలో వచ్చిందండి మొత్తం యాక్టివిటీ అంతా, దాంట్లో అబద్ధమేమీ లేదు అని. సో ఈ టెక్నాలజీ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఈ పోలీస్ ఆఫీసర్స్ డెవలప్ చేశారు కాబట్టి వస్తుంది. ఇప్పుడు ముందుకు మేము డీజీకి ఇంట్రెస్ట్ ఉంది, ఈ టెక్నాలజీ పైన కొంచెం పట్టుంది, టెక్నికల్ ఫెలో. సో ఇవన్నీ చేయాలి కదా, లేకపోతే అంత ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? అవును సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ చెప్పినప్పుడు ఒక కేసు చెప్పారండి. ఏఎస్పీగా ఉన్నప్పుడు తాడేపల్లి దగ్గర ఒక ఇష్యూ జరిగినప్పుడు డాక్టర్స్కి మీరు వ్యాస్ గారి దగ్గర చెప్పడం, ఒక ఎస్ఐ వెళ్ళి ఆ డిస్క్రిప్షన్ ప్రకారం దొంగను తీసుకురావడం. అంటే అప్పుడు దొంగల యొక్క ఎంఓ వేరేగా ఉంటుంది, పర్టికులర్గా ఈ హెచ్బి అఫెండరు స్నాచర్స్ అంటే గుర్తుపెట్టేవారు. ఇప్పుడున్న రానున్న కాలంలో, రాబోయే కాలంలో మారింది. దీన్ని మనం కంట్రోల్ చేయాలి, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి మార్పులు చేయాలి? అవును, అందుకే టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఈ బయట ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్. దాంతో ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ మన టెక్నాలజీ కూడా మారుతూ రావాలా. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రజలకు దగ్గరగా అవ్వాలంటే ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏం చేసే అవసరం లే, సిన్సియర్గా పనిచేస్తే చాలు, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ప్రజలు ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే సిన్సియర్గా పనిచేసే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. దగ్గర కావాలని మనం మరి పోయి వాళ్ళని పోయి ఎంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లే. బేసిక్ పోలీసింగ్ చేస్తారు, మంచి నార్మల్ పోలీసింగ్ మంచిగా చేస్తే చాలు. కానీ ఎందుకంటే ఆ రేషియో డెఫిసిట్ ఎందుకు వస్తుంది అంటారు? ఏది పోలీస్కి పబ్లిక్కి మధ్యలో? పోలీస్ పబ్లిక్ మధ్య గ్యాప్ రావడం అంటే కారణాలు చాలా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా కూడా సిన్సియర్గా పనిచేసే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అంటే ఆ డెఫిసిట్ తగ్గాలంటే ఏం చేయమంటారు? ఇంకా పోలీస్ బేసిక్ పోలీస్ చేస్తే చాలంటారా? అంటే బేసిక్ పోలీస్ అవసరాలను బట్టి మనం మారుస్తూ ఉండాలి. నేను మీకు చెప్పారు కదా ఇంతకుముందు, క్రిమినల్ అందరినీ పట్టుకొచ్చి విచారిస్తే కేసు రిజెక్ట్ అది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు రకరకాల మారిపోయింది. సో అందుకోసము నార్మల్ పోలీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ మార్పులు కూడా కాలానుగుణంగా మార్పులు చేస్తూ పోతుండాలి. ఇప్పుడు మీకు చూశారు కదా, మహేందర్ రెడ్డి కానీ లేకపోతే ఆంధ్రాలో ఇప్పుడున్న డీజీ గౌతమ్ స్వామి కానీ వీళ్ళంతా కూడా టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారు బాగా. వెరీ ఇంపార్టెంట్. లేకపోతే హైదరాబాద్లో ఈరోజు ఏం జరిగినా టక్కన తెలిసిపోతుందంటే టెక్నాలజీ మీద ఫోకస్ ఉంది బట్టి. అవునండి, ఆఫీసర్ అనేవాళ్ళు లీడర్ అనేవానికి ఈ విధమైన ఆలోచన ఉండాలి. అంటే రాబోయే కాలం ఏం జరుగుతుంది ముందు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి. సార్, మీకున్న సర్వీస్ మొత్తం మీద మీకు బాగా నచ్చిన డీజీలు కానీ సీఎం కానీ లేదంటే కింద లో లెవెల్ ఆఫీసర్ అని గుర్తున్నారు? నాకు అసలు సబార్డినేట్ ఆఫీసర్స్ చెప్పాల్సి వస్తే పెద్ద లిస్ట్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా ఏరియా డీసీపీ నా దగ్గర ఎస్ఐసీఏగా పనిచేసిన వాడే. ఓకే, మీ అట్లాగే మంచి ఆఫీసర్లు చాలా ఉన్నారు. మీ టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఆఫీసర్స్ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత బాగా పనిచేసి వీళ్ళంతా కూడా వాళ్ళంతా బాగా పని చేయబట్టే పని జరిగింది ఆ రోజుల్లో. లేదంటే మేము ఒకరే చేసింది కాదు కదా, మేము ఎవరు పొడిచేది ఆఫీసర్లో కూడా పొడిచింది కాదు, అంతా వీళ్ళే చేసింది ఇది.
వాళ్ళది వాళ్ళది 90% ఉంటే మాది ఒక 10% ఉంటుంది. అంటే లీడర్ అనేవాడు ఒకసారి ఏమవుతుందంటే బికాజ్ యూఆర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ ఇట్ అపియర్స్ యాజ్ దో యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. జనరల్స్ అలోన్ డోంట్ విన్ ది వార్స్, బట్ వీ నీడ్ ఎ జనరల్ టు విన్ ఎ వార్. ఓకే, అంటే మీకు నచ్చిన ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారండి? చాలా నాకు నచ్చని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఒకరితో తప్ప. నాకు నార్మల్గా నాకు ఎవరితోనే పెద్ద ప్రాబ్లం వచ్చేది కదా. ఒక పేరు చెప్పాలని నాకు ఒక డిఐజీ, ఒక మీరు అడుగుతుంటే ఒక డీజీ తప్ప మిగతా ఎవరితో నాకు ప్రాబ్లం వచ్చినట్లుగా తెలియదు లేదు. పాలిటీషియన్స్తో కూడా పెద్దగా ఎవరితో నాకు అంత ప్రాబ్లం రాలేదు. నువ్వు వచ్చినా కూడా తర్వాత అంటే ఏదన్నా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం అఫెండ్ అయ్యి వాళ్ళకి ఏదో అన్యాయం చేయకుండా తర్వాత రియలైజ్ అయినట్వే. ఓకే సార్, ఫైనల్గా క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ పనిచేస్తున్న వాళ్ళకి, అదేవిధంగా డిపార్ట్మెంట్ కొత్తగా వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏముందండి, బుద్ధిగా పని చేసుకోండి, ఎందుకంటే మెసేజ్ ఉంటుంది. మెసేజ్ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఆఫీసర్లు ఇప్పుడు బాగా తెలివైన వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్. మా రోజుల కంటే కూడా ఇప్పుడు సర్వీస్లో వచ్చే వాళ్ళంతా కూడా చాలా హైలీ క్వాలిఫైడ్. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోయినప్పుడు అవుట్ సైడ్ మెంబర్గా చూస్తే చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ వస్తున్నారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వీటికి. సో వాళ్ళకి పెద్ద మనం ఇవ్వాల్సిన సలహా ఏం లేదు. మామూలుగా బుద్ధిగా పనిచేస్తే పబ్లిక్ ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేస్తారు కొత్తగా వచ్చేవాళ్ళని. అది కాకుండా మనం ఎప్పుడే కానీ మనం ఎప్పుడు మనకు దృష్టి పైనే కాకుండా కొంత కింద కూడా ఉండాలి. అంటే మన కింద వాళ్ళని కూడా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. నార్మల్గా పై వాళ్ళని ఎవడైనా చూస్తాడు, మన కింద వాళ్ళని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్, రిటైర్ అయిన తర్వాత మీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు, ఆ ట్రస్ట్ యొక్క ఉద్దేశం చెప్పండి. అదే చెప్పాను కదా, మా నాన్నగారు చదువు రాకపోయినా ఆయనకు చదివించాలని చాలా కోరికగా ఉండేది. మాది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ సరైన ఎడ్యుకేషన్ ఉండేది కాదు. నాకు అనిపించింది అప్పుడు ఆలోచించగా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అంతా మేము మా వైఫ్ మీ అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ కలిసి ఆలోచిస్తే అక్కడ వర్షాధారం మీద పండే పంటలు అక్కడ. తర్వాత ఇండస్ట్రీస్ ఏమి లేవు, కెనాలు ఇలాంటివి వాటర్ లేదు. అసలు ఆ మనిషి ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా కొంత వాడు బాగుపడాలంటే ఎడ్యుకేషన్ తప్ప వేరే మార్గం కనపాల. అందుకోసం మంచి స్కూల్ పెడదామని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక 20 acres మా ఊళ్ళో ఉన్న ల్యాండ్ ఇచ్చి దాన్ని ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా నాన్నగారి పేరు పెట్టి స్కూలే కాకుండా ఆ విలేజ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు అంతకుముందే మేము ఆ స్కూల్ అంతకుముందే పెట్టాము. మా స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 14-15 years అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. బట్ విలేజ్ డెవలప్మెంట్ టేక్ ఓవర్ చేయడానికి మొత్తం అంతా యాజ్ ఎ కాంప్రహెన్సివ్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక స్కీమ్ పెట్టారు, ఆఫీసర్లంతా కూడా కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకోండి. అప్పుడే మా ఊరు నేను తీసుకొని రోడ్లు ఇలాంటివన్నీ డెవలప్ చేయడానికి, డ్రింకింగ్ వాటర్, తర్వాత డ్రైనేజు, ఈ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసాము. టెంపుల్స్ అన్ని రెనోవేట్ చేయడం, పాత అయిపోయాను పడిపోతాడు. ఈ స్కూల్ అయ్యేటప్పటికైతే అంతకుముందే ఉండేది. అంతకుముందు మాకు ఒక 20 acres ల్యాండ్ ఉంటే తీసి దాని అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టి నీట్గా గ్రీనరీ పెంచి అదంతా చాలా డ్రై ఏరియా. సో మంచి బిల్డింగ్స్ కట్టి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాం. సో అట్లీస్ట్ మేము ఒక 500-600 స్టూడెంట్స్కి మేము అక్కడ ఈజీగా అకామిడేట్ చేసి చెప్పగలం. రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి మా స్కూల్లో. ఎవరి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అంత 100% ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్కూల్ ఫైనల్లో 100% డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఓకే, విచ్ ఇస్ వెరీ రేర్. సార్, మీరు చెప్తున్న స్కూల్ నుంచి మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీ గ్రామం నుంచి మీలాగే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి సహకారం ఇస్తారు? అంటే వాళ్ళ ఎఫర్ట్ ఉండాలా, వాళ్ళకి ఏదన్నా మేము చేయగలిగిన సహకారం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే మీ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక అంటే ఏం లేదండి, మామూలుగా అంటే ఊరికి పోతుండే అన్న మనం పుట్టిన ఊరు కదా మర్చిపోకుండా. నాకు ఎవరు మా బ్రదర్స్ కూడా ఎవరు లేరు అక్కడ. సో ఈ ట్రస్ట్ ఉంది కాబట్టి పోతుంటాం. అక్కడ కొంత వ్యవసాయం కూడా ఏదైనా చిన్నవి ఈ హార్టికల్చర్ ప్లాంట్ మొక్కలు పెడుతుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి మంచిగా ఉంటే, ఆ ప్రజలకు బుద్ధిగా ఉంటే ప్రజలు మనల్ని బాగా గౌరవిస్తారంటున్నారు జేవీ రాముడు గారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్లోకి వచ్చేవారు కానీ డిపార్ట్మెంట్ ఉన్నవారు కానీ
పై వాళ్ళని కాకుండా కిందనున్న కానిస్టేబుల్ హోంగార్డ్ లెవెల్ని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటే డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తున్నట్టు సూచిస్తున్నారు. ఇది ఈ వారం జేబీ రాముడు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.